ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఈ మంత్ అన్నయ్య విజయ్ కుమార్ అన్న మ్యారేజెస్ గురించి ప్రేయర్ చేసేటప్పుడు మా గురించి ప్రేయర్ చేసినప్పుడు, యాక్చువల్లీ ఆ డేట్ నాకు కూడా గుర్తులేదు, దివ్య కూడా గుర్తులేదు. మేమిద్దరం చూసుకొని మమ్మల్ని మేము నమ్ముకున్నాము మ్యారేజ్ డే వచ్చిందని. తర్వాత ఇంటికి వెళ్ళాక దివ్య చెప్తుంది 10 years కంప్లీట్ అయిపోయింది తెలుసా మన పెళ్ళి అయ్యని. నిజంగా 10 years కంప్లీట్ అయిందా అని నాకు ఇప్పుడు దాకా జ్ఞాపకం కూడా లేదు. ఎలా ఎందుకు అంటే గనుక దేవుడు అంత కృపను మా మ్యారేజ్ లో చూపించారు. కొన్ని థింగ్స్ నిజంగా చెప్పాలంటే ఆయన కృప లేకుండా మేమైతే ఇలా మ్యారేజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండటం కూడా అసాధ్యమే అనుకుంటా. బికాస్ దేవుని కృపే మొత్తం చేసింది. మా మ్యారేజ్ దేవుడు ఎలా నడిపించాడు అని షేర్ చేసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మా మ్యారేజ్ గురించి మేము చాలా సార్లు అడిగా చెప్పడం అని, కాకపోతే ఎప్పుడు ప్రేరేపణ రాలేదు. కానీ ఈసారి దేవుడు మమ్మల్ని లీడ్ చేశారని మేము నిజంగా విశ్వసిస్తున్నాము. మా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గాడ్ మా ఇద్దరికి ఎలా అంటే అదే నాతో మాట్లాడుతూ దేవుడు తనతో కూడా ఎలా మాట్లాడారు అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే గనక 100% చెప్తున్నాను, ఐఎమ్ ద వరస్ట్ హస్బెండ్, మోస్ట్ సెల్ఫిష్ హస్బెండ్. నా గురించి తప్ప దివ్య గురించి కానీ పిల్లల గురించి కానీ ఇది ఎప్పుడు ఆలోచించేవాడు కాదు. ఎప్పుడు నా స్వార్థం గురించి, నా ఎదుగుదల గురించి, నా గురించి, అంటే ఈవెన్ స్పిరిచువల్ లైఫ్ లో కూడా నేను గాడ్కి ఎంత దగ్గరగా ఉన్నాను, నేను ఎంత గాడ్ లో ఉన్నాను, ఇలాగే ఉండేవాడిని. అంత వరస్ట్ హస్బెండ్. కానీ మా దివ్య కూడా నేను అంతే అనుకుంటున్నాను. ముందుగా మా టెస్ట్ మనీ షేర్ చేసుకునేటప్పుడు ముందుగా మేము చెప్పాలనుకున్న ఫస్ట్ థింగ్, ఎందుకంటే మాకు ఇది పెద్ద లెసన్ కాబట్టి చెప్పాలనుకున్నాం. యంగ్ పీపుల్ కానీ ఎవరైనా ఇక్కడ మ్యారేజ్ కి రెడీగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాము, మా టెస్ట్ మనీ మీకు ఎంకరేజ్మెంట్ గా ఉండాలనే మేము కోరుకుంటున్నాం తప్ప డోంట్ టేక్ దిస్ ప్యాటర్న్. ఎందుకంటే ఇలాగే అవ్వాలి అని మాత్రం తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే గనుక రాజుల గ్రంథంలో మనం చదవచ్చు, దేవుడు యెహోషాపాతు యుద్ధం చేసేటప్పుడు ఏమి యుద్ధం చేయాల, కత్తులు తీసుకెళ్లేదు, ఏమీ తీసుకెళ్లలేదు, పాటలు పాడుకుంటూ తీసుకెళ్లాడు, యుద్ధం గెలిచారు. కానీ అదే జాషువా మరి యెరికో గోడలు కూల్చేటప్పుడు 7 రోజులు తిరిగాడు, 7వ రోజు 7 సార్లు తిరిగాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడి యొక్క విధానాలు ఎలా అయినా ఉండొచ్చు, చాలా ఈజీగా అయిపోవచ్చు మీ మ్యారేజ్, అలాగని చెప్పి కొన్నిసార్లు కష్టంగా కూడా అవ్వచ్చు. కానీ ఒకటే చెప్పాలని అనుకున్నా అంటే ప్రతి దాంట్లో గనక మీరు గనక దేవుడి చిత్తాన్ని చేస్తే గనక, ఐదర్ ఇట్ షల్ బి మ్యారేజ్ ఆర్ ఇట్ షల్ బి యువర్ జాబ్, ఏదైనా సరే దేవుడి చిత్తానుసారంగా మీరు గనక నడిస్తే గనక చెప్తున్నాను, మీ ఎదురుగా ఒక కొండ నిలిచినా సరే పక్కకి వెళ్ళిపోమంటే ఖచ్చితంగా దేవుడు తీసేస్తాడు దాన్ని. మీరు తీసేయరు, దేవుడే తీసేస్తాడు ఆ కొండని. చెప్తున్నాను, ప్యాటర్న్ చూడద్దు. కానీ గాడ్ మమ్మల్ని ఎంతలాగా హెల్ప్ చేశారో, మాకు ఒక వరస్ట్ పర్సన్స్ అయినా మీ ఇద్దరిని మాకు ఎంత హెల్ప్ చేశారంటే అంత హెల్ప్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే చెప్పాలనుకుంటున్నాము. ముందుగా నా లైఫ్ లో నేను ఒక పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు, ఒక పార్ట్నర్ నా లైఫ్ లో వైఫ్ రావాలనుకునేటప్పుడు నేను పెట్టుకున్న కండిషన్స్ ఫస్ట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే గనక ఫస్ట్ నేను పెట్టుకున్న కొన్ని థింగ్స్, నా గోల్ లో ఫస్ట్ ఉన్నది ఏంటంటే షీ షుడ్ హ్యావ్ డిజైర్ ఆఫ్ లార్డ్. అంటే తనకి దేవుని పైన ఇష్టం, అంటే స్పిరిచువల్ వైఫ్ కావాలి నాకు, రక్షణ పొందుండాలి, దేవుణ్ణి వెంబడించే వైఫ్ అయి ఉండాలి. అది నా జీవితంలో ఎంత ప్రపోర్షనేట్ నేను తీసుకున్నానంటే షీ షుడ్ 90% నాకు అదే ఇంపార్టెంట్. 90% ఎలా ఉండాలి అంటే గనక తను స్పిరిచువల్, రక్షణ పొందుండాలి, అలాగే దేవుళ్ళలో నడిచే వ్యక్తి అయి ఉండాలి. ఇంకా మెయిన్ రిక్వెస్ట్ నాది ఏంటి గాడ్ దగ్గర అంటే గనక, తను ఎలాంటి అమ్మాయి నాకు కావాలి అంటే గనక, నేను దేవుళ్ళలోంచి ఎడబాటు అయిపోయినప్పుడు, నేను దేవుళ్ళలోంచి దూరం అయిపోయేటప్పుడు నా పక్కకు వచ్చి పర్లేదు దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఏం కాదు, నడుద్దాము అనే వ్యక్తి కాదు నాకు కావాల్సింది. నాకు ఎలాంటి వ్యక్తి కావాలంటే నన్ను బలంగా, స్ట్రాంగ్ గా, నువ్వు చేసేది తప్పు, ఇలా జీవించడం కరెక్ట్ కాదు, తిరిగి లెగు, హార్డ్ గా, నాకు ఈవెన్ దో నేను హస్బెండ్ అయినా సరే నాకు హార్డ్ గా చెప్పాలి.
అంటే ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎ వైఫ్ అంటే అంటే పర్లేదు అని ట్యాప్ చేసే వైఫ్ నాకు వద్దు గాడ్. నాకు ఎలాంటి వైఫ్ కావాలి అంటే షీ షుడ్ రిబ్యూక్ మీ. నేను దేవుణ్ణి వెంబడించకుండా నా స్వార్థంగా నేను వెంబడిస్తున్నప్పుడు నన్ను మొహం మీద కఠినపరిచిన మాటలు మాట్లాడినా పర్లేదు, నాకు అలాంటి వైఫ్ కావాలి అని చెప్పి నేను 90% నాకు అది కావాలనుకుని. ఇంకో 5% ఏంటంటే బ్యూటిఫుల్ గా ఉండాలి. ఓన్లీ 5%. ఎందుకు ఆ 5%? ఇదేమన్నా రేషియో అంటే ఎందుకు చెప్తాను అంటే, నేను ఎందుకు ఆ 5% తీసుకున్నానంటే, ఆ టైంలో నేను ఎంత రోతగా ఉండేవాడినో నాకు తెలుసు. ఎందుకంటే 2019లో నన్ను చూసిన ఇక్కడ చాలా మందికి తెలుసు ఐఎమ్ ద మోస్ట్ అగ్లియెస్ట్ పర్సన్. నేనే అమ్మాయి అయితే గనక నన్ను ఒక హస్బెండ్ గా నన్ను ఎవరైనా చూస్ చేసుకోవాలని నేనే ఫస్ట్ చూస్ చేసుకోను. అంత రోతగా ఉండేవాడిని, చాలా లావుగా, అసహ్యంగా, అసలు ఒక అమ్మాయికి అయితే ఇష్టం కూడా కలగదు నా మొహం చూస్తే, అంత రోతగా ఉండే. అందుకే నేను పెట్టుకున్నది ఏంటంటే, గాడ్ నేను అందంగా లేను, నేను నీట్ గా లేను, నాకు వచ్చే వైఫ్ కూడా సూపర్ గా ఉండాలని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. అందుకే నేను అది 5% పెట్టుకున్నాను. ఇంకో 5% ఏంటంటే షీ షుడ్ బి ఎడ్యుకేటెడ్. 5% ఎడ్యుకేటెడ్ అయితే చాలు, ఎందుకంటే నా పిల్లల్ని చదివించుకునేటట్టు ఉంటే చాలు. అది నేను పెట్టుకున్న టెస్ట్ మనీస్. ఈ రేషియో ఇలాగే ఉండాలంటే నో. ఎందుకంటే నాకు ఆ టైంలో ఏంటంటే, నాకు ఇలాగా సంఘం లేదు, నాకు ఒక ఎల్డర్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే నేను లూథరన్ సంఘంలో ఉండేవాడిని. లూథరన్ సంఘంలో ఉన్నప్పటికీ నేను జాక్పోన్ అంకుల్ మెసేజ్లు విని రక్షణ పొంది, నాకు ఎవరు ఎల్డర్ లేరు. లేదు అంటే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయేవాడిని, భయం. ఎందుకంటే వాళ్ళు లూథరన్ సంఘం ప్రకారమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ఐ థాట్ రాడికల్ గా ఉందా మీ విషయంలో, మ్యారేజ్ విషయంలో డెసిషన్ తీసుకుని. సో ఐ కెప్ట్ 90% ఆఫ్ మై స్పిరిచువల్ హస్బెండ్ మై వైఫ్ షుడ్ బి 90% స్పిరిచువల్. షీ షుడ్ బి ఆల్వేస్ నన్ను కొట్టైనా లేపాలి దేవుళ్ళ నుంచి, నాకు అదే కావాలి దేవా అని అడిగాను. అలాగే దివ్య మరి తను హస్బెండ్ ఎలా కావాలని చెప్తుంది. నేను నేను పెట్టుకున్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే, గాడ్ లో నన్ను స్పిరిచువల్ గా లీడ్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పి. ఆ టైంలో నేను అప్పుడే రక్షణ పొందాను, కొన్ని ఇయర్స్ అయింది. నేను అప్పుడు గాడ్ లో నాకు ఫెలోషిప్ కావాలి అని బాగా డిజైర్ ఉండేది. గాడ్ లో నాకు కొన్ని థింగ్స్ సండేనే చెప్పటం ఎందుకు, వాక్యం గురించి డే అంతా కూడా కొన్ని థింగ్స్ నేను నేర్చుకోవచ్చు కదా, మండే నుంచి సాటర్డే దాకా వేస్ట్ అయిపోతుంది అని నాకు అనిపిస్తా ఉండేది. సో అప్పుడు అంకుల్ చెప్తా ఉంటారు, ఫ్యామిలీ ఒక స్మాల్ చర్చ్ అని చెప్పి, వైఫ్ అండ్ హస్బెండ్సే. అప్పుడు నేనైతే నా హార్ట్ లో అనుకున్న, ఎలాంటి హస్బెండ్ అన్నా పర్లేదు, ఈవెన్ గాడ్ తో నేను మాట్లాడాను, ఈవెన్ హ్యాండిక్యాప్ట్ అయినా పర్లేదు నాకు, కానీ గాడ్ లో బలంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నా అనమాట. అయితే దాని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటది మ్యారేజ్. అదే నేను కూడా చెప్దాం అనుకున్నా. ఇదే ఒక ఎగ్జాంపుల్ కాకుండా యంగ్ పీపుల్ కి చాలా డిఫరెంట్ వేస్ లో గాడ్ వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మా లైఫ్ లో నెక్స్ట్ థింగ్, మేము ఎన్నో ఫూలిష్ డెసిషన్స్ మా మ్యారేజ్ లోనే, మేము ఎన్నో ఫూలిష్ డెసిషన్స్. ఎందుకంటే అప్పుడు నిజంగా 10 years ముందు నాకైతే ఇంత వాక్యం తెలీదు. ఈవెన్ దో జాక్పూర్ అంకుల్ టీచింగ్స్ వింటున్నా, ఇంత రెవల్యూషన్ నాకు లేదు, ఇంత కమిట్మెంట్ నాకు లేదు. ఐఎమ్ హ్యావింగ్ లిటిల్ ఫెయిత్, చాలా చిన్న విశ్వాసమే, చాలా తిన్న థింగ్స్, నాకు పెద్దగా కూడా తెలీదు. చాలా ఫూలిష్ డెసిషన్స్ తీసుకున్నాము. కానీ ఆ ఫూలిష్ డెసిషన్స్ అన్ని కూడా ఎంత ఫూలిష్ గా తీసుకున్నా గాడ్ దాన్ని అంతా అద్భుతంగా మార్చాడు. తర్వాత మేము కొన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళి గాడ్ కి చాలా ప్రేయర్ చేస్తాం. గాడ్, ఆ టైంలో ఎంత ఫూలిష్ గా తీసుకున్నాము, కొన్ని సార్లు మేము కాంప్రమైజ్ అయిపోయి మనుషుల్ని సాటిస్ఫై చేయాలనుకున్నాము, నేను నిర్ణయానికి లోబడలేదు అన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన వాక్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం. ఇంగ్లీష్ లో అయితే ఉంటది, గాడ్ ఓవర్లుక్డ్ పీపుల్ ఇగ్నోరెన్స్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ ఎర్లియర్ టైమ్స్. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. నిజంగా ఎంత అజ్ఞానము! దేవుడు అన్నాడు, ఐ ఫర్గివ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ ఐఆమ్ ఫూలిష్ అండ్ ఐఆమ్ స్టూపిడ్ టేకింగ్ దోస్ డెసిషన్స్. కానీ గాడ్ నిజంగా తన కృప వల్ల నిజంగా క్షమించాడు. ఆ విషయం
ఎందుకు చెప్పాలి అంటే గనక బికాస్ మాకు ఆ టైంలో గాడ్ హెల్ప్ తప్ప ఇంకో హెల్ప్ లేదు. ఇంక ఎందుకంటే మేము ఎవరిని చూడాలన్నా భయం వేస్తా ఉండేది. ఎటువైపు వెళ్ళాలన్నా సరే ఇది దేవుడి చిత్తమా కాదా, ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేకపోయారు. ఎందుకంటే కనుక నాకు ఆ టైంలో ఫాదర్ లేరు, మా డాడీ చనిపోయారు, దివ్య కూడా ఫాదర్ చనిపోయారు. బికాస్ బోత్ సైడ్స్ విడో మదర్స్. ఒక పక్క మా మమ్మీ ఏమో రీసెంట్ ఆ టైంలోనే కొంచెం 1 year ముందే మా డాడీ చనిపోయే వాళ్ళు. మా మమ్మీ వాజ్ ఆల్వేస్ ఎప్పుడు ఏడుస్తూ ఉండేది, బాధ చెప్పుకునే లేకపోయేది, నాది ఎలా నన్ను మోటివేట్ చేయాలో తెలిసేది కదా, ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఇటు పక్క చూస్తే వీళ్ళ మదర్కి ఏమో 3 children, అందులో 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆశిష్ చాలా చిన్నవాడు. వీళ్ళిద్దరిని ఎలా పెంచాలో తను కూడా ఏడుస్తూ ఉండేది. కానీ ఎలా మాకు ఏ లీడెన్స్ లేదు, ఒకటే లీడెన్స్ ఏంటంటే గాడ్ ఎలా ఇస్తే అలా చేయాలి అని చెప్పి ఆలోచించాం. నిజంగా గాడ్ హెల్ప్ చేశాడు. ఇలాంటి ఉన్న ఇన్సిడెంట్ లో మా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి డెసిషన్, ఇది దేవుడి చిత్తమా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే మేము పెట్టుకున్న ప్యూర్, మాకు అప్పుడు నాకైతే దేవుడు మాట్లాడింది ఏంటంటే గిద్యోను గురించి చదువుతున్నప్పుడు గిద్యోన్ లాగే నాకు చూపించారు. గిద్యోన్ ఏం చేసేవాడంటే ఫస్ట్ దేవుడు వచ్చి కనపడి నువ్వు న్యాయాధిపతి అని చెప్పినప్పుడు ఏమంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను, నా అన్ని తీసుకొని వస్తాను, నీకు అన్ని పెడతాను, నువ్వు ఇక్కడే ఉండు. ఫస్ట్ టెస్టింగ్ అంటే ఏంటంటే దేవుడి దగ్గర పరీక్ష ఇచ్చాడు. ఫస్ట్ నువ్వు ఇక్కడే ఉండు, కదలొద్దు, నువ్వు దేవుడు అయితే అక్కడే ఉంటావని ఫిక్స్ అయ్యాడు. తర్వాత ఏం చేస్తాడంటే మాట్లాడతాడు దేవుడు. అయినప్పటికీ వెళ్ళి ఏం చేస్తాడంటే తడిపిన గుడ్డను పెడతాడు, ఇది ఆరిపోవాలంటాడు. తర్వాత మళ్ళీ తడవని గుడ్డ పెడతాడు, మళ్ళీ ఇది తడవాలి అంటాడు. ఇలా ప్రతి దాంట్లో సైన్స్ అడుగుతానే ఉంటాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇఫ్ దిస్ ఈస్ మా మ్యారేజ్ గనక దేవుడి చిత్తం అయితే గనక ఇలాంటి సైన్స్ నేను పెట్టుకుంటాను. ఇఫ్ దిస్ సైన్స్ యాక్సెప్ట్, డెఫినెట్ గా దేవుడు ఇది లీడ్ చేస్తున్నాడు. ఈ సైన్స్ లేకపోతే కనుక ఐ విల్ స్టాప్ దిస్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అలా నేను ఫస్ట్ పెట్టుకున్న సైన్ ఏంటంటే మా మదర్ కి దేవుడు వాక్యంతోనే మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి. నేను పెట్టుకున్న సైన్ మా మదర్కి వెళ్ళి ఇలా ప్రపోజల్ ఉంది అని చెప్పాను. మా మదర్కి నేను ఒకే మాట చెప్పా, అమ్మా నీతో దేవుడు మాట్లాడి నీకు వాక్య రూపంగా మాట్లాడితేనే నేను ముందుకెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. సిన్సియర్ గా ప్రేయర్ చేయి అమ్మాయి గురించి. నీకు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడితేనే మాకు చెప్పు, నీతో మాట్లాడలేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రిజెక్టెడ్, అంతే. అలాగే దివ్య కూడా అదే తీర్మానం తీసుకుంది, వాళ్ళ మదర్ ఒప్పుకుంటేనే చేయాలి అని. కొన్ని డేస్ అయిన తర్వాత మా మదర్ వచ్చి నాతో నిజంగానే దేవుడు నిజంగా ఒప్పుకుంటున్నాడు ఈ విషయంలో, నువ్వు ముందుకెళ్ళాలంటే నేను అడిగాను ఏ వర్సులు వచ్చాయి నీకు చూపించు. మై మదర్ ఈస్ గాడ్లీ, షీ రీడ్స్ బైబిల్ ఏ లాట్. ఏ వచనాలు వచ్చాయి చెప్పు అంటే మా మదర్ చెప్పిన వచనాలు ఏవి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనము. సైన్యములకు అధిపతి ఒక యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహుగా చూచి చాచిన వాడు, ఆయన దాన్ని త్రిప్పగలవాడు ఎవడు. ఇది ఫస్ట్ వచనం. మా మమ్మీకి మళ్ళీ వెళ్ళి చెప్పా, ఇది కాదు ఇంకా ప్రేయర్ చేయి, ఇంకోటి నిజంగా దేవుడు నీతో మాట్లాడతారులేదు చూడు. ఎందుకు ఇన్నిసార్లు మా మదర్ని అడిగితే ఒక వచనం సరిపోవచ్చు కదా అంటే నిజంగా నేను అప్పుడు భయంలో ఉన్నాను. ఎందుకంటే చాలా యూత్ అనమాట, 25 years టైం, ఎంత లస్ట్ఫుల్ డిజైర్ అంటే మ్యారేజ్ అన్న. బికాస్ మా వైఫ్ చాలా అందంగా ఉండేది, గాడ్ నాకు ఇచ్చిన దాన్ని బట్టి నిజంగా తను చేసుకోవాలని చాలా ఆనందంగా ఉండేది. నాకు అంత లస్ట్ఫుల్ డిజైర్, భయం ఆ లస్ట్ వెనకాల ఎక్కడ పరిగెడతానా అని చెప్పి, దాని లస్ట్ కోసం ఎలా కోరుకుంటానని. అందుకే ఏంటంటే లేదు మళ్ళీ ఇంకోసారి ప్రేయర్ చేయి, మళ్ళీ ఏమైనా వచనం చెప్తారేమో చూడు, అప్పుడు నేను ఒప్పుకుంటాను అని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా మమ్మీ ప్రేయర్ చేయక మళ్ళీ దేవుడు మాట్లాడారని చెప్పింది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిశ్చయముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నిజంగా ఆ వచనాలు మా మమ్మీ చెప్పాక నా సైడ్ అనిపించింది దేవుడి చిత్తం ఇలా ఉంది అని చెప్పి. ఓకే, నా సైడ్ యాక్సెప్ట్ అయింది, ఇంకా మ్యారేజ్ ఓకే అని కాదు. దివ్య కూడా పెట్టుకుంది అలాగే, వాళ్ళ మదర్ కూడా ఒప్పుకోవాలని. మరి దివ్య సైడ్ యాక్సెప్టెన్స్ ఎలా వచ్చిందో తనే చెప్పాలి. నాకైతే అప్పుడు కొన్ని థింగ్స్ పెట్టుకున్నా అని చెప్పాను కదా, అయితే అవి అన్నీ కూడా గాడ్ మొత్తం 100% గాడ్కి ఇచ్చేయాలి. ఏదన్నా గాడ్ మీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు మమ్మీ విడో, అయితే మమ్మీ చిల్డ్రన్ని అలాగే పెంచుతా వచ్చారు.
మమ్మీ ఇంకా మ్యారేజ్ గురించి మమ్మీకి చెప్తే ఇంకా మమ్మీ భయపడింది, డాక్టర్ మళ్ళీ వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పి. అయితే అప్పుడు మమ్మీ ప్రేయర్ చేయమని చెప్పాను. అయితే మమ్మీకి ఒక కళ ద్వారా గాడ్ మాట్లాడారు. ఒక స్క్రోల్ మమ్మీ తీసుకెళ్తుంటే ఒక జడ్జ్ దగ్గరికి ఆ స్క్రోల్ ఓపెన్ చేసి ఓకే అని స్టాంప్ కొట్టినట్టు మమ్మీతో మాట్లాడారు అనమాట. సో గాడ్ అట్లా మా మమ్మీకి పీస్ ఇచ్చి ఓకే ఇది గాడ్ లీడర్స్ ఉంది అని చెప్పి మమ్మీ కూడా ఓకే చెప్పారు. మేము యాక్చువల్లీ క్లాస్మేట్స్. సో ఆ యంగ్ ఏజ్ లో అది అట్రాక్షన్ లేకపోతే గాడ్స్ విల్ తెలుసుకోవడానికి పేరెంట్స్ సైన్ పెట్టుకున్నాం మేము. నెక్స్ట్ ఓకే, మా మదర్స్ ఇద్దరు మదర్స్ కి దేవుడు మాట్లాడారు, ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలా అంటే ఇంకా నాకు ధైర్యం సరిపోలేదు, ఇంకా భయం వేస్తుంది. నెక్స్ట్ సైన్ ఏం పెట్టుకున్నాను అంటే కనుక నేను ఓకే లార్డ్, మా మదర్స్ ఒప్పుకున్నారు కదా, నెక్స్ట్ నా సైడ్ మా అక్క ఒప్పుకోవాలి, మా అక్కకు కూడా సమాధానం రావాలి, అలాగే దివ్య సైడ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా సమాధానం రావాలి. వాళ్ళకు కూడా ఎక్కడైనా సరే ఒక్క చిన్న అసమాధానం కలిగినా సరే వద్దు చేసుకొని అని చెప్పి ఫిక్స్ అయ్యాము. నిజంగా మా అక్కతో నేను మాట్లాడాను, మా అక్క వాక్యం చెప్పలేదు కానీ చెప్పింది, అచ్యుత్ నేను ఒకే మాట చెప్తాను ఏంటి అంటే గనుక నా మ్యారేజ్ కి నీ మ్యారేజ్ కి చూస్తుంది ఏంటి అంటే కనుక నా మ్యారేజ్ అప్పుడు ఏంటంటే కేవలం డాడీ మీద నేను సంపూర్ణంగా ఆధారపడ్డాను, కానీ నీ మ్యారేజ్ లో దేవుడి యొక్క కార్యం నేను చూస్తున్నాను కల్లారా, ఆయన ఎలా లీడ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో, ఖచ్చితంగా ఇది దేవుడి చిత్తము, నువ్వు ప్రొసీడ్ అని చెప్పింది. అలాగే వాళ్ళ సైడ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళైతే మేము అప్పుడే చూసాం, వాళ్ళకి అప్పటిదాకా గాడ్ దేవుడు ఓకే అని తెలుసు, కానీ దే స్టార్టెడ్ బిలీవింగ్ ద లార్డ్ రియల్లీ. అప్పుడు అనిపించింది ఓకే నిజంగా వాళ్ళకు కూడా సమాధానం ఉందని. ఇది కాదు మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ నా సైన్ నేను గాడ్కి ఏం పెట్టుకున్నానంటే కనుక నాకు ఫాదర్ లేరు, నా పెళ్లి జరిగించాలి, ఎవరు జరిగిస్తారు, మమ్మీయా విడో, మమ్మీ జరిగిస్తే నిజంగా ఎవరు ఒప్పుకోరు, విడో చేయడం ఏంటి అని. అప్పుడు మా మమ్మీ ఏమందంటే సరేరా ఇప్పుడు నా సైడ్ నుంచి ఓకే అయింది, సరే మీ సైడ్ నుంచి కూడా దేవుడు మాట్లాడే, మన ఇద్దరం కలిసి ఒక సైన్ పెట్టుకుందాం. ఏంటి అంటే కనుక మా మావయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అన్బిలీవర్, హిందూ, చెప్పాలంటే భయంకరమైన పూజలు చేస్తాడు, అండ్ హీఈస్ ఎ టీచర్, అండ్ టీచరు చాలా స్ట్రిక్ట్ పర్సన్. నా ముందు జరిగిన మా కజిన్స్ మ్యారేజెస్ అన్నిట్లో ఇద్దరు జాబ్ లో సెటిల్ అయితే తప్ప మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేయడం ఆయన అసలు. మా మమ్మీ అంది మావయ్య ఒప్పుకోవాలి, మావయ్య ఒప్పుకుంటేనే నీ మ్యారేజ్, ఎందుకంటే నాకంటూ సపోర్ట్ ఎవ్వరు లేరు, నాకుంది మావయ్య ఒక్కడే సపోర్టు, మావయ్య సపోర్ట్ తీసుకుందాం మనం ఈ విషయంలో అని చెప్తే నాకేం భయం స్టార్ట్ అయింది. మావయ్య ఒప్పుకోవటమా, జరగని పని ఇదైతే, మావయ్య ఒప్పుకోడు, ఎందుకంటే నేను అప్పటికి నా ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది, లాస్ట్ లో ఉన్నాను, నాకు జాబ్ లేదు, ఒక పీజీ డిగ్రీ లేదు, మావయ్య అస్సలు ఒప్పుకోడు అని చెప్పి నేనున్నా. కానీ సరే నిజంగా ఇది దేవుడి సైన్ అయితే ఒప్పుకుంటాడు లేకపోతే ఒప్పుకోడు అన్న. మా మమ్మీ కూడా అలాగే ఫిక్స్ అయింది. ఇంకోటి ఏంటంటే మా మావయ్య పల్లెటూరులో పెరిగారు, వాళ్ళకి ఏంటంటే చాలా పద్ధతిగా ఉంటారు. ఎంత పద్ధతి అంటే ఒక అమ్మాయిని చూడగానే వాళ్ళు ఏంటంటే నీట్ గా డ్రెస్ వేసుకోవాలి, అంటే ఎలాగా అంటే కనుక చీర కట్టుకొని చాలా పద్ధతిగా ఉండాలి, హెయిర్ లీవ్ చేయకూడదు, ఇంకా అలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ రూల్స్ లో. మా వైఫ్ చూస్తేనేమో అలా ఉండదు, షీ వాజ్ నార్మల్ హైదరాబాద్ అమ్మాయి లాగే ఉండేది. ఫోటో అడిగితే ఫోటో చూపించాలి. అప్పుడు మా మమ్మీ దివ్యాకు ఫోన్ చేసి మరి అమ్మ నువ్వు చీర కట్టుకో, జడేసుకో, ఆ ఫొటోస్ పంపించు, అప్పుడు మేము మా అన్నయ్యకి చూపిస్తాం, ఆయన ఒప్పుకుంటారు లేకపోతే ఒప్పుకోరమ్మా అని చెప్పి మా మమ్మీ చేపించింది కూడా. అలాంటి ఫొటోస్ తీసుకెళ్ళాము. అప్పటికి భయంగానే ఉంది, మావయ్య ఒప్పుకోడే ఖచ్చితంగా, ఆయన ఒప్పించడం జరగని పని ఇది అని. వెళ్ళాము, మమ్మీ నేను వెళ్ళాము, మా మావయ్యతో మాట్లాడడం స్టార్ట్ చేశాక మధ్యలో వచ్చాక మా అమ్మ స్టార్ట్ చేసింది, అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి, నేను కూడా ఉన్నాను పక్కనే, నీకు ఒక విషయం చెప్పాలి అంటే ఏంటమ్మా చెప్పు పర్లేదు అన్నాడు. అంటే అచ్యుత్కి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, మరి చెయ్యాలనుకుంటున్నాను అనగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది, తిడతాడు అని చెప్పి నేను అప్పుడే చైర్లోంచి లెగిసి వెళ్ళిపోదాం అని స్టార్ట్ గా ఉన్నాను. చాలా మంచి మాట చెప్పావు, నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎవరా పిల్ల అని అడిగారు. నేనైతే నిజంగా దేవుడి యొక్క ఇంత ఏర్పాటు ఉంటుందా, ఇంత మ్యారేజెస్ మా కజిన్స్ ముందన్న జరిగిన మ్యారేజెస్ అన్నిట్లో ఆయన రిజెక్ట్ అన్న అతను నా మ్యారేజ్ కి ఏ క్వశ్చన్ అడగలేదు, ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఎవరా అమ్మాయి, ఏం చదువుకుంది, నువ్వేం చేస్తున్నావు, ఏమీ లేదు, ఒక్కటే మాట, చాలా మంచి మాట చెప్పావమ్మా,
మేము చాలా ఆనందంగా ఉన్నాము, నిజంగా దగ్గరుండి చేస్తాము, అందరం హెల్ప్ చేస్తాము అన్నారు. నిజంగా నేను అనుకున్నా, గాడ్ నీ చిత్తం ఉంటే ఒక అన్బిలీవర్ దగ్గర కూడా నువ్వు మాట్లాడగలవా? నిజంగా గాడ్ మాట్లాడతారండి. మనం నిజంగా దేవుడి చిత్తం ఉంటే గనక మనం ఏ పని చేసినా, ఆ, ఎలాంటి వ్యక్తి అని కాదు, ఎందుకంటే ఐఎమ్ రియల్లీ వరస్ట్ పర్సన్ అట్ దట్ మూమెంట్. గాడ్ అక్కడికి వచ్చి నిజంగా ఆయన కార్యం చేశారు వాళ్ళల్లో. ఆయన నిజంగా అప్పుడు ఉండి తోడుగా ఉండి, మా మావయ్య అన్నారు ఖచ్చితంగా చేద్దాం, ఏం భయపడద్దు, మమ్మీకి నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను, బ్యాకప్ ఉండి సపోర్ట్ ఉంటాను, మమ్మీ విడో అని భయపడొద్దు, నువ్వు నీకు హెల్ప్ చేస్తానని చెప్పి దేవుడు నిజంగా మా మావయ్యని మార్చినప్పుడు ఆయన హస్తాన్ని నేను చూశాను నా మ్యారేజ్ లో. నిజంగా గాడ్ ఒక అన్బిలీవర్స్ తో కూడా చేయగలరు కార్యాలు మనవి అని చెప్పి. అది సెకండ్ ఇన్సిడెంట్. తర్వాత ఏమైంది అంటే గనక నెక్స్ట్ వీళ్ళ వీళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే ఎలా చెప్పాలంటే దివ్యాన్ని దేవుళ్ళలోకి నడిపించిన వాళ్ళ అన్నయ్య. ఆ అన్నయ్య ఏలూరులో ఉంటారు, నేను కూడా ఏలూరులో చదువుకునేవాడిని. ఆ ఏలూరులో చదువుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దివ్య నువ్వు కాదు, మేము వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాము, అబ్బాయి విశ్వాసంలో ఎలా ఉన్నాడు, నిజంగా దేవుళ్ళో రక్షణ పొందాడా, నిజంగా దేవుడి గురించి తెలుసా లేదా, మేము వెళ్ళి మాట్లాడతాము, అప్పుడు యాక్సెప్ట్ చేద్దాము మొత్తం అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వచ్చారు. ఇద్దరు వచ్చి, వాళ్ళ అన్నయ్య వచ్చారు, తను వాళ్ళ మదర్ కూడా వచ్చారు నాతో ఏలూరులో మాట్లాడడానికి. అప్పుడు అతను వచ్చి నా టెస్ట్ మనీ అడిగారు, నేను నాకు సాక్ష్యం చెప్పాను ఎలా రక్షణ పొందాను. తర్వాత ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నీకు ఏసై గురించి ఏం తెలుసు అని అడిగారు. నేను ఒకటే మాట చెప్పాను, నాకు బైబిల్ అంతా తెలియదండి, నాకు బైబిల్ మొత్తం కూడా మీరు ఏమైనా వరుసలు అడిగితే నేను చెప్పలేను, నాకు తెలిసిందల్లా ఏసయ్య అంటే నాకు తెలిసిందల్లా ఒకటే, ఆయన ప్రేమ మాత్రమే నాకు తెలుసు, ఇంకా నాకు ఏమీ తెలియదు. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో నాకు తెలుసు, ఆయన నా కొరకు ఎంత క్రయం చెల్లించాడో నాకు తెలుసు, ఆయన ప్రేమ ఒక్కటే నాకు తెలుసు. ఏసయ్య అంటే ప్రేమ, ఇంకోటి నాకు ఇంకేమీ తెలియదు. బికాస్ హీ లవ్డ్ మీ దట్ వే. అంతగా నన్ను ప్రేమించాడు. నేను హాస్టల్లో ఉండి కూర్చొని ఏడుస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. నేను పడిపోతున్నప్పుడు లెగిసి నన్ను పట్టుకొని దగ్గరుండి నడిపించి నాకు ప్రేమ చూపించాడు. వరల్డ్ అంతా నేను మా డాడీ చనిపోయినప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నప్పుడు నేను నీకు తండ్రిగా ఉన్నానని నా చేపట్టుకుని, నాకు ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు. మీరు సంఘం ఎలా కడతారు, సంఘంలో ఎన్ని పిల్లర్స్ ఉంటాయి, ఇవేం అడిగినా నేనేం చెప్పలేను. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏసై అంటే ప్రేమ, ఆ ప్రేమే నన్ను ఇప్పటి వరకు ఆయనతో నడిపిస్తుంది, ఇంకేమీ నడిపించట్లేదని నేను చెప్పాను. తర్వాత ఆయన అన్నారు ఓకే గుడ్ అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళాక మరి దివ్యతో ఏం మాట్లాడారు, దివ్య చెప్పు. మరి నా నా దగ్గరకు వచ్చి అన్న, ఆ అబ్బాయి అంతా మంచిగానే ఉన్నారు, కానీ తను రక్షణ అనుభవం పొందాడో లేదో నాకేం తెలియట్లేదు అని చెప్పి అన్నాడు. అంటే నాకు అ- అదేంటి, గాడ్ లో కొన్ని థింగ్స్, చాలా థింగ్స్ బాగానే ఉన్నారు కదా అని అని నేను అనుకున్నాను. అయితే నేను అప్పుడు సరే ఇది కాదు, నేను గాడ్ని అడగాలి అని చెప్పి నేను మళ్ళీ గాడ్ని సీక్ చేస్తా, ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు గాడ్ నాకు 1 Corinthians 12 లో 1 Corinthians 12 chapter 12 verse 6, God works in different ways, but it is the same God who does the work in all of us. చాలా వేస్ లో గాడ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కనబరుచుకుంటారు. సో నేను టర్మ్ తెలీదు, మనకి చాలా టర్మ్స్ తెలుసు యాక్చువల్లీ ఇక్కడ వచ్చాక, కొన్ని రక్షణ అనుభవం కానీ లేకపోతే సెల్ఫ్ డినయల్ అని చెప్పి ఇవన్నీ టర్మ్స్ తెలుసుకోవటం ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఆ టర్మ్ ఎక్స్పీరియన్స్ చేయటం ఇంపార్టెంట్. ఈవెన్ ఒకళ్ళు నా హార్ట్ లో జీసస్ ఉన్నారు అని అని ఆ చెప్పలేకపోయినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి గాడ్ వాళ్ళని ఆ టర్మ్ ని బట్టి ట్రీట్ చేయరు అని చెప్పి. సో గాడ్ లవ్ రూపంలో అచ్యుత్కి అట్లా రివీల్ అయ్యారు, ఇంకొకరికి పవర్ రూపంలో అవ్వచ్చు, అట్లా డిఫరెంట్ వేస్ లో గాడ్ మేనిఫెస్ట్ అవుతారు అని చెప్పి నాకు అర్థమైంది. తర్వాత మరి తనని లీడ్ చేసిన వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నన్ను దేవుళ్ళలోకి నడిపించిన మా వదినకి కూడా నేను చెప్పాలి నా మ్యారేజ్ గురించి. మరి నిజంగా తను కూడా, నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, మా వదినికి చెప్పంగానే మా వదిన, తను గాడ్ లో కాబట్టి గాడ్ కార్యం తెలిసిపోద్ది మా వదినికి, తను యాక్సెప్ట్ చేస్తుంది, తను ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది, ఎలా ఫ్యామిలీ కట్టుకోవాలో కూడా చెప్తుంది అని చెప్పి నేను 100% ఫిక్స్ అయిపోయి ఏం చేశానంటే, సరే మా వదినికి ఒక రోజు ఫోన్ చేశా, వదిన ఇలా మ్యాచ్ వచ్చింది, ఇలా మమ్మీకి కూడా లీడెన్స్ వచ్చింది, ఇలా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే మా వదిన స్టార్ట్ చేసింది. ఎలా అంటే, అసలు ఎవడు చెప్పాడు నీకు పెళ్లి చేసుకోమని, అసలు ఇది దేవుడి చిత్తమే కాదు, నువ్వు ఒక మోసంలో ఉన్నావు,
ఇంకా చెప్పాలని నువ్వు లస్ట్ఫుల్ డిజైర్ తో నిండిపోయి ఉన్నావు, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు, అందుకే నీకు ఒక జాబ్ లేదు, నీకు ఒక సపోర్ట్ లేదు, నీకు చదువు కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, నీకు ఒక పీజీ డిగ్రీ లేదు, ఎలా మ్యారేజ్ చేసుకుంటావు, అసలు దేవుడు ఇలా మ్యారేజే చెయ్యడు, అసలు ఇది దేవుడి చిత్తమే కాదు, అసలు నువ్వు నాకు ఇలా చెప్పొద్దు, నువ్వు చాలా ఫూలిష్ గా ఉన్నావు, నువ్వు మోసంలో ఉన్నావు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయండి. మళ్ళీ భయం వేసింది, స్టార్ట్ అయింది, చాలా భయం. ఎవరైతే మా వదిన దగ్గర నేను 100% సపోర్ట్ అనుకున్నాను, మా వదిన కంప్లీట్ ఆపోజిట్ గా చెప్పింది. నాకు భయం వేసి, నిజంగానే నేను మోసంలో ఉన్నానా, నిజంగానే నేను ఇలాగే ఉన్నానా అని చెప్పి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశా. ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడితో పాదాలు పట్టుకుని వచ్చిన, గాడ్ నిజంగా నేను మోసంలోంచి నన్ను విడిపించండి, నిజంగా నా డిజైర్స్ తో నేను ఈ మ్యారేజ్కి వెళ్తుంటే తీసేయండి ఎలా అయినా, నాకు ఒక్కటే కావాలి, ఏంటంటే నీ లవ్ లైఫ్ లాంగ్ నాతో ఉండాలి, ఇంకేమీ వద్దు నాకు అని చెప్పి అడిగాను. నేను అడిగినప్పుడు ఏంటంటే అప్పుడు సడన్ గా దివ్య ఒక రోజు నాకు కాల్ చేసింది, ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు దివ్య కాల్ చేసి, నాకు ఒక మ్యాచ్ తీసుకొచ్చారు మా కజిన్స్, అబ్బాయి గవర్నమెంట్ జాబ్, మంచిగా వెల్ సెటిల్డ్, హైయెస్ట్ శాలరీ పెయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మరి మ్యాచ్ తీసుకొచ్చారు, మరి ఏం చెయ్యను నేను అంటే. ఆ టైంలో మా వదిన ఆల్రెడీ చెప్పింది నాకు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పినప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యా, సరే నిజంగా నేను అలాగే ఉన్నానేమో, అందుకే దివ్య కూడా దేవుడు ఒక మ్యాచ్ తీసుకొచ్చేసారు, నేను ఆ మోసంలోంచి బయటపడాలని నేను చెప్పా, వెళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళు, కూర్చో, మాట్లాడు, నిజంగా దేవుడు కనుక నిన్ను లీడెన్స్ చేస్తే అబ్బాయిని చేసేసుకో, నన్ను చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడి చిత్తం ఉంటే ఆయనే జరిగిస్తాడు, దేవుడి చిత్తం లేకపోతే అది క్యాన్సిల్ అవుతుంది, మనదే జరిగిద్ది అని చెప్పి నేను డిసైడ్ అయిపోయా. చెప్పేశాను దివ్య కూడా, ఆ మ్యారేజ్ పెళ్లి చూపులకి వెళ్ళు, నువ్వు నిజంగా అబ్బాయి పర్ఫెక్ట్ గా ఉండి అన్ని విధాలా మీకు సెట్ అనిపిస్తే మమ్మీ వాళ్ళు అందరూ ఒప్పుకుంటే గానీ ఆ మ్యారేజ్ కూడా చేసుకో, ఎందుకంటే నాకు భయం వేసింది, నిజంగా నేను దేవుడికి దూరం అయిపోయి నా డిజైర్స్ తోటే పరిగెడుతున్నానేమో అని చెప్పి భయం వేసేసి నేను చెప్పేశాను నిర్ణయం, ఓకే మ్యారేజ్ ఇంకా అవ్వదు, తనకి ఆ మ్యారేజ్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. మరి తనకి చెప్పిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందో దివ్య చెప్పి. మరి నేను ఆ మ్యాచ్ లో కూర్చొని నేను వాళ్ళతో అన్ని థింగ్స్ మాట్లాడాను. అయితే నేను కూడా గాడ్స్ విల్ ప్రేయర్ చేసుకుంటున్నాను, అంటే ఈ స్టెప్ వైజ్ నేను మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ డిస్టర్బెన్సెస్ ఏంటి అని చెప్పి బాగా అర్థం అవ్వలేదు నాకు ఆ టైంలో. సో నేను అక్కడ వెళ్ళి కూర్చొని అన్ని ఆన్సర్ చేశాను, అన్ని థింగ్స్ అయినాయి. గాడ్ మీ విల్లే జరిగించండి నా లైఫ్ లో, నాకైతే ఏం తెలియట్లేదు అని చెప్పి నేను ఇంకా మళ్ళీ గాడ్కి అన్ని వదిలేశాను. మీరు అనుకున్నదే నా లైఫ్ లో జరిగించండి, అదే నాకు శ్రేష్టమైంది, నా డిజైర్స్ కాదు, నా ఏవి కాదు, నా ప్లాన్స్ నా డిజైర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, మీరేమనుకుంటే అది చేయండి అని చెప్పి నేను ఇంకా ప్రేయర్ చేసుకొని అన్ని థింగ్స్ అట్లా అవుతా ఉన్నాయి అన్నమాట. అది అయిన తర్వాత వాళ్ళ మదర్ చెప్పారు, దీంట్లో నాకు పీస్ అనిపించట్లేదు ఈ మ్యారేజ్ లో, ఈవెన్ దో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా చాలా నా కూతురు చాలా బాగుంటది అన్నా కూడా నాకైతే ఎక్కడ పీస్ లేదు, నాకు ఆ మ్యాచ్ కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ కజిన్ బ్రదర్ కి చెప్పింది. అప్పుడు దివ్య నాకు ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ ఇలా చెప్పారు, దీంట్లో లీడెన్స్ లేదు అని చెప్పి. అంటే అప్పుడు ఇంకా నాకు భయం ఉంది, నిజంగా నేను ఇంకా లస్ట్ఫుల్ డిజైర్స్ తోటి మ్యారేజే క్యాన్సిల్ అనుకున్నాను కదా, మళ్ళీ ఇదేంటి అటుపక్క క్యాన్సిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు గాడ్ నాకు ఒక మాట చెప్పారు, ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనము. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, గివ్ దోస్ హూ ఆస్క్ అండ్ డోంట్ టర్న్ అవే ఫ్రమ్ దోస్. గాడ్ నాకు చెప్పిన మాట అంటే డోంట్ టర్న్ అవే, దాని నుంచి వెనుకకు తిరక్కు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, గాడ్ క్లియర్ గా మాట్లాడారు. ఆ మాట ఒకసారి కాదు, నేను అనుకున్న ప్రతిసారి మాట్లాడుతున్నాను, డోంట్ టర్న్ అవే, డోంట్ టర్న్ అవే అన్నప్పుడు నేను అనుకున్నా, ఓకే మళ్ళీ దేవుడి చిత్తం ఉంది ఇది, నేనే భయపడ్డాను. మా వదిన ఇలా అన్నా సరే, లేదు ఇంక నేను మా మమ్మీకి చెప్పా, వదిన ఏమన్నా సరే ఓకేమా. తర్వాత మా కుటుంబంలో ఎలాంటి మాటలు స్టార్ట్ అయ్యాయంటే, నిజంగా అది చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు. మా వదిన ఒప్పుకోకపోయినా మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నప్పుడు మా కుటుంబంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాటలు ఏంటంటే, ఈ మ్యారేజ్ జరిగించడానికి వీళ్ళ అమ్మ కలిసి వీళ్ళ డాడీకి ట్రీట్మెంట్ చేయించకుండా డబ్బులు ఎక్కడ అయిపోతాయని వీళ్ళ డాడీని అలాగే హెల్త్ లో అలాగే ఉంచి ఆడు చనిపోవడానికి కారణం వీళ్ళే అనే మాటలు కూడా వచ్చాయి. పాప మా అమ్మ చెప్పేది కదా, ఎప్పుడు నాకు కూర్చొని రాత్రి పగలు ఏడుస్తా ఉండేది, నాకేం అర్థమయ్యేది కదా, ఎందుకు ఏడుస్తుంది, మంచిది
మ్యారేజ్ అంటే ఇష్టం లేదా, మంచే కదా జరుగుతుంది అంటే. కానీ ఇలాంటి మాటలు కూడా అంటారా ఎవరు? నా రిలేటివ్స్, సొంత రిలేటివ్స్. కానీ అన్నిట్లో దేవుడు మాట్లాడేది అంటే, నేను నీకు తండ్రి అయి ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, చెయ్య కూడా నేను విడిచిపెట్టాను, నేను ఆఖరి వరకు నేను తోడుగా ఉంటానని. అలా ముందుకెళ్తున్నప్పుడు నెక్స్ట్ మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, మరి దివ్య తనని గాడ్ లో నడిపించిన ఒక నిజంగా చాలా దైవభక్తురాలు సౌదామణి ఆంటీ అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ భక్త్ సింగ్ గారితో పాటు ఆయన శిష్యరికం పైన పెరిగిన స్త్రీ. ఆవిడ షీ వాజ్ లైక్ దివ్య డిసైపుల్ ఆవిడకి. అంటే ఆవిడ కూడా అలాగే పెంచుకునేది దివ్యాని. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి దివ్య చెప్పింది, మరి ఆంటీ ఏమన్నారో చూడండి. నా కన్ఫ్యూజన్ లోనే ఉన్నప్పుడు నాకు డే అంతా యూత్ మీటింగ్స్ జరిగేవి హెబ్రోన్ లో కూడా. August 15th కానీ సెకండ్ సాటర్డేస్ కానీ అట్లా నాకేం అర్థం అవ్వట్లేదు. గాడ్స్ విల్. చాలా ఇంట్లో కన్ఫ్యూజన్ గా ఉంది. నేను మీటింగ్కి వెళ్తా అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక్కదాన్ని నేను వెళ్ళేదాన్ని. అప్పుడు గాడ్ నాతో చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు, నీకు ఇచ్చిన ఫెలోషిప్ ని గట్టిగా పట్టుకో అని చెప్పి. నాకు అక్కడ ఎవ్వరూ తెలీదు. గాడ్ నాతో మాట్లాడుతుంది, నాకు ఇచ్చిన ఫెలోషిప్ ని గట్టిగా పట్టుకో, వదలొద్దు, వేరే ఫ్రెండ్షిప్స్ కానీ వేరే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళొద్దు, కానీ నేను ఇచ్చిన ఫెలోషిప్ అని చెప్పి. అప్పుడు సరే ఇది గాడ్ నాతో మాట్లాడుతున్నారని అర్థమైంది. అప్పుడు నేను ఆంటీకి కూడా చెప్పాను. ఆంటీ చెప్పినప్పుడు ఆంటీకి నేను చెప్పాను వాళ్ళు ఏ చర్చ్కి వెళ్తారు అని అంటే లూథరన్ చర్చ్ అని చెప్పాను. కానీ అంకుల్ జాక్పునన్ అంకుల్వి వింటారు మెసేజెస్, ట్రూత్స్ లో బిలీవ్ చేస్తారు ఆంటీ అని చెప్పాను. చెప్పినప్పుడు ఆంటీ లేదమ్మా, ఆయన మ్యాగజైన్ లో ఆయన డాక్ట్రిన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, మరి చూసుకో, అది కరెక్ట్ అయినదో కాదో తెలీదు నాకు అని చెప్పారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఇంకా ప్రేయర్ చేసుకున్న, గాడ్ నాకు నిజంగా హెల్ప్ చేయండి, మీరు ఇచ్చేవే కన్ఫ్యూజన్ ఉండదు కదా, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. అప్పుడు గాడ్ నాకు మన లైఫ్ చేంజ్ అవుతుంటే నా లైఫ్ చాలా థింగ్స్ లో చేంజ్ అవుతా వస్తుంది ఆ ట్రూత్స్ ని బట్టి. దాని నుంచి నువ్వు చూసుకోవాలి అని చెప్పి నా హార్ట్ తో గాడ్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఏ డాక్టరీన్ అన్నా నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు అంటే అది లైఫ్ అవ్వట్లేదు నాలో. సో అంకుల్ చెప్పే ప్రతిదీ కూడా చాలా థింగ్స్ తనలో తన టెస్ట్ మోనీని బట్టి చేంజ్ నేను చూస్తా ఉన్నాను. సో నేను అప్పుడు సరే గాడ్ లీడ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇంకా ఆంటీ మరి నో చెప్పినా ఆవిడ నో చెప్పగానే నిజంగా భయమేసింది మా ఇద్దరికి. ఎందుకంటే నిజంగా షీ వాజ్ సచ్ ఎ స్పిరిచువల్ ఉమెన్, నిస్వార్థంగా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి దేవుడి కోసం కానీ ఆవిడ ఆ మాట అనేసరికి కరెక్టా కాదా అని భయంలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు ఇద్దరితో మాట్లాడారు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ మెన్ బట్ సీ స్ట్రైట్ టు మీ, నా వైపే చూడండి అని చెప్పి. నిజంగా దేవుడు మా ఇద్దరికి సహాయం చేశారు, మళ్ళీ ముందుకు నడిపించడానికి గాడే హెల్ప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏమైందంటే వాళ్ళ కజిన్ ఒకళ్ళ మ్యారేజ్ జరిగింది. అప్పుడు ఏమన్నారంటే నన్ను మా మమ్మీని ఇన్వైట్ చేశారు మ్యారేజ్ కి రమ్మని. ఆ మ్యారేజ్ ఎందుకు రమ్మన్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఒకేసారి పరిచయం చేద్దాం, ఈ అబ్బాయిని దివ్యాకు అనుకుంటున్నాం అని చెప్పి చూపిద్దాం అని పిలిచారు. ఆ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా జరిగింది అంటే హైయెస్ట్ గ్రాండెస్ట్ మ్యారేజ్ అది. ఆ మ్యారేజ్ కి మేము వెళ్ళాము, మేము వాళ్ళతో పాటే ఉన్నాము, అందరికీ పరిచయం చేసాం, రిటర్న్ వచ్చేసాక మా గురించి మా మావయ్యతో వెళ్ళి ఇంకా మ్యారేజ్ డేట్ గురించి మాట్లాడడానికి, ఎంగేజ్మెంట్ డేట్ గురించి మాట్లాడడానికి నేను మమ్మీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మా మావయ్యతో మాట్లాడుతుంటే మా మావయ్య నన్ను కూర్చోబెట్టి, అచ్యుత్ నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు కరెక్టే, కానీ నీ దగ్గర ఏం మనీ ఉన్నాయి అన్నారు. నేను అన్నా నా దగ్గర ఏమీ లేవు మావయ్య, నా దగ్గర ఎక్కడయ్యి, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను కదా, నా దగ్గర మరి మ్యారేజ్ అంటే కనీసం బేసిక్ టు బేసిక్ ఖర్చులైనా ఉంటాయిరా, మరి అవైనా నీ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గర లేకుండా ఏం చేస్తావు నువ్వు అంటే. అప్పుడు దాకా నాకు నిజంగా మనీ అనే తలంపే రాలా మనసులో. ఫస్ట్ టైం నాకు ఆ తలంపు వచ్చింది. అవును కదా, నిజమే కదా, ఆయన అన్నది కరెక్టే కదా, నా దగ్గర బేసిక్ అయినా ఉండాలి కదా, అమౌంట్ ఎలా. అప్పుడు నేను సిఎఫ్సి ట్రూత్స్ వింటున్నాను కాబట్టి నేను మా అత్తయ్యకి ఫోన్ చేసి అత్తయ్య మ్యారేజ్ చేసుకోవాలంటే బేసిక్ అయినా ఉండాలి, నా దగ్గర ఏమీ లేదు, నేను దివ్యాన్ని తీసుకెళ్లి పోషించడానికి కూడా నా దగ్గర లేదు. నేనేం అడిగానంటే 1 సంవత్సరం నాకు టైం ఇవ్వండి,
కావాలంటే ఎంగేజ్మెంట్ చేసేసుకుని 1 సంవత్సరం టైం ఇవ్వండి, ఐ విల్ ఎర్న్ మై లివింగ్, నేను కొంచెం కూడబెట్టుకుంటాను, దాంతో నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. తను అప్పుడు వాళ్ళ అత్తయ్య మా అత్తయ్య యాక్సెప్టెన్స్ చేశారు. ఓకే అచ్యుత్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఓకే అన్నారు. ఓకే అన్నాక ఇది తీసుకెళ్లి వాళ్ళ రిలేటివ్స్ లో చెప్పారు. తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక నైట్ మా అత్తయ్య నాకు కాల్ చేశారు. కాల్ చేసి చాలా అంటే హార్ష్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అసలు ఏంటి, మ్యారేజ్కి వచ్చాక మా మ్యారేజ్ గ్రాండ్ చూసి ఇవన్నీ చూసి ఇప్పుడు డబ్బులకు ఆశపడుతున్నారా నువ్వు మీ మదరు, అసలు అలా ఆశపడతారు, ఇప్పుడు దాకా దేవుడు అని చెప్పారు, ఇప్పుడేమో డబ్బులు కావాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అసలు నేను చెప్పాలనుకున్న మా అత్తయ్య నా మనసులో కూడా లేదు డబ్బులు మీ దగ్గర నుంచి ఆశించాలని, నేను సంపాదించుకుంటాను, టైం అడుగుతున్నాను మిమ్మల్ని, ఆ టైం కూడా ఇవ్వలేదు మా అత్తయ్య. ఫోన్ చేసి తిట్టడం కాదు కానీ షీ స్పోక్ హార్ష్ వర్డ్స్. ఎలాగంటే అసలు అలా ఎలా ఆశపడతారు, దేవుడు అనే పేరు ఎందుకు మీరు చెప్తారు, అసలు ఈ దేవుడి చిత్తమే కాదు అని చెప్పి ఆవిడ చెప్పేసింది. అలా చెప్పేస్తే ఇంకా నేను మా మమ్మీ వెళ్ళి ఒకటే అనుకున్నాం, ఓకే ఇంకా దేవుడి చిత్తం లేకపోతే ఇక్కడైనా దేవుడు ఆపుతున్నాడు, దాన్ని బట్టి హ్యాపీ. సరే గాడ్ నీ చిత్తం లేదనుకుంటా మేము సైలెంట్ గా ఉంటాం, లెట్ దిస్ మ్యారేజ్ బి క్యాన్సిల్, ఏదైనా అవ్వని పర్లేదు అని చెప్పి మేము సైలెంట్ గా ఉన్నాము. కానీ మా అమ్మ వేరే వైపు చాలా బాధపడుతుంది. అరే ఆడపిల్ల ఇంత లాస్ట్ వరకు వచ్చి ఆ పిల్లకి మ్యారేజ్ క్యాన్సిల్ అంటే రేపు తన ఫ్యూచర్ ఎలా ఉంటది, ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు అని చెప్పి మా అమ్మాయి అనుకుంటుంది. ఏమమ్మా మరి ఇలా అవుతుంది, ఓకే వాళ్ళు ఇలా అంటే కనుక ఓకే, నాకైతే డబ్బులు ఆశలేదు, నేను వాళ్ళ దగ్గర తీసుకోవాలని కూడా లేదు అని చెప్పి నేను దివ్య కూడా ఫోన్ చేసి దివ్య ఇలా అయ్యింది అని చెప్పినప్పుడు మరి దివ్యకి దేవుడు ఏం మాట్లాడారు? అప్పుడు నాతో కూడా వాక్యం ద్వారా గాడ్ మాట్లాడారు. ఆ అంటే నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని చెప్పి. సో ఆ వాక్యం కూడా క్లియర్ గా నాకు గాడ్ మాట్లాడుతూ వచ్చారు. అవసరం ఉన్నప్పుడు ఇవ్వటము ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి. అయితే నేను మమ్మీకి చెప్పాను, మనము ముందు వేయొచ్చు, అడుగు, గాడ్ మాట్లాడారు, ఇది కాదు కరెక్ట్ అని చెప్పి. మరి అప్పుడు మా అత్తయ్య ఫోన్ చేసి నాతో అన్నారు, అచ్యుత్ ఒకటైతే సరే, తర్వాత తనే ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అచ్యుత్ సరే నువ్వు అన్నట్టు మేము 1 year టైం అయితే ఇవ్వలేము, ఎందుకంటే ఆడపిల్ల కదా, ఒకసారి మ్యారేజ్ అనుకున్నాక అంత టైం అంటే ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి, మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది, నా పిల్ల భవిష్యత్ బాగోదు అంటే. నేను అన్నాను, అతే మీరు చెప్పేది కరెక్టే, నేను దివ్యాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, కానీ నా పరిస్థితి ఇది అంటే. తను ఏమన్నారు అంటే, నేను ముందే చెప్తాను, ఇది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, గాడ్ నన్ను ఆ విధంలో హెల్ప్ చేస్తాను. తను ఏమన్నారంటే, నేను దివ్య గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఆ గిఫ్ట్ ఏదో నేను మ్యారేజ్ లో పెట్టేస్తాను మొత్తం అంతా, అంటే మ్యారేజ్ మొత్తం నేనే చేస్తాను, ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను మొత్తం అంతా, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, మీ పేరెంట్స్ ని తీసుకొని రా అంది. అంటే నేను అనుకున్నాను, లెట్ ఇట్ బి, నాకు దివ్య దగ్గర నుంచి ఏమీ ఆశ లేదు అత్తయ్య, దేవుడు నాకు ఇచ్చిందే ఓకే, మీరు ఎలా అంటే అలా అని చెప్పాను. ఎందుకు ఈ మాట కూడా చెప్పాను అంటే, నేను తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగా, అమ్మా ఇలా అంటున్నారు, నాకైతే ఇష్టం లేదు, ఏం చేయమంటావు అంటే, వాళ్ళు చెప్పింది కరెక్ట్ నాన్న, ఆడపిల్లని నిజంగా మనం అలా చేయకూడదు, నా కూతురే ఉందనుకో నేను కూడా అలా ఒప్పుకోను, లెట్ ఇట్ బి, దేవుడి చిత్తం అయితే కనుక అలాగే కానివన్నప్పుడు ఓకే ఐ యాక్సెప్టెడ్ ఇట్. నిజంగా గాడ్ ఆ విధంగా నాకు హెల్ప్ చేశారు ఆ టైంలో. నిజంగా నా దగ్గర అయితే ఏమీ లేదు, స్టిల్ ఐ థింక్ వీ బోత్ ఆర్ ఇన్ డెప్ట్ టు హర్. మేము దేవుడి చిత్తంలో ఖచ్చితంగా క్లియర్ చేయాలని మీ హార్ట్ అంతా ఉన్నాము. బట్ ఆ ఇన్సిడెంట్ లో దేవుడు నాకు మనీ విషయంలో కూడా హీ హెల్ప్డ్ మీ లైక్ దట్. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, డే ఆఫ్ ఎంగేజ్మెంట్ అనుకున్నాము. ఏమనుకున్నామంటే, ఫస్ట్ ఎంగేజ్మెంట్ బయట అని మా అత్తయ్య ప్లాన్ చేశారు. తర్వాత ఏమనుకున్నాం అంటే, కట్ షాట్ మనీ అంతా ఇలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఇంట్లోనే ఎంగేజ్మెంట్ అన్నారు. వీఆర్ హ్యాపీ, నో క్వశ్చన్స్ నథింగ్, ఇంట్లోనే చేసుకుందాం, ఎవరు అవసరం లేదు. ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము. ఈ ఎంగేజ్మెంట్ దగ్గర ఏమైందంటే, మరి అటు సైడ్ నుంచి ఆవిడకి వచ్చిన ప్రెజర్స్, అంటే వాళ్ళ రిలేటివ్ సైడ్ లో నుంచి చాలా ప్రెజర్ వచ్చింది. డబ్బుల కోసం ఆశపడ్డారు, నువ్వేంటి ఇంకా మారట్లేదు, ఇంకా మ్యారేజ్ చేస్తున్నావు, ఇంకా ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళావు అని చెప్పి ప్రెజర్ వచ్చింది మా అత్త మీద. తర్వాత ఏమనుకున్నా, సరే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, మా అత్తయ్య మేము అందరం ఫిక్స్ అయిపోయాము. ఇలా అటు సైడ్ ఏమైందంటే, ఓకే మనం వెళ్దాము, అడుగుదాం వాళ్ళని నిలబెట్టి, అచ్యుత్ని వాళ్ళ ఫ్యామిలీని రిలేటివ్స్ అందరి ముందే కూర్చోబెట్టి అడుగుదాం, ఎందుకు మీరు డబ్బులకు ఆశపడుతున్నారు, ఎందుకు దేవుడి పేరు చెప్పారు అని చెప్పి అడుగుదాము. అయితే మ్యారేజ్ అవ్వాలి, వాళ్ళు సబ్మిట్ అవ్వాలి మాకు, లేదంటే క్యాన్సిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి మా ఎంగేజ్మెంట్ డే రోజు ఏమైందంటే, నిజంగా దేవుడు మిరాకిల్ ఏది, మా ఎంగేజ్మెంట్ 6 o'clock అని పెట్టుకున్నాము. 6 o'clock ఏమైందంటే, నేను వచ్చాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, దివ్య వచ్చారు, దివ్య వాళ్ళ చర్చ్ సైడ్ అందరూ వచ్చారు. దివ్యకి ఎవరైతే ఫేవరబుల్ గా ఉన్నారో, అంటే దివ్య ఈ మ్యారేజ్ జరగాలి ఖచ్చితంగా, ఈ దేవుడు లీడర్స్ వాళ్ళందరూ వచ్చారు.
కానీ ఎవరైతే మమ్మల్ని క్వశ్చన్ చేద్దాము, వీళ్ళని అవమానం చేద్దామని ఫిక్స్ అయ్యారో వాళ్ళు మాత్రం 2 hours 3 hours ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ట్రాఫిక్ లో దిస్ హ్యాపెండ్, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు వాళ్ళు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి, అమ్మా ఎంతసేపు అమ్మా, ఇంకా వెయిట్ చేయలేము, చాలా లేట్ అవుతుంది, 6 o'clock అన్నారు, 7:30 అవుతుంది, ఇంకా లేట్ చేయొద్దమ్మా, స్టార్ట్ చేయండి మీరు. ఓకే, మేము స్టార్ట్ చేసాము, అంత ప్రేయర్ అయ్యింది, పాటలు అయింది. నెక్స్ట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మా ఇద్దరి పని. రింగ్స్ అలా తీసి పాస్టర్ గారు ఇచ్చారు, వి బోత్ ఎక్స్చేంజ్, రింగ్స్ మార్చుకున్నాము, వాళ్ళు లోపలికి వచ్చారు. నిజంగా గాడ్ ప్రెసెన్స్ నేను చూసాను అక్కడ. గాడ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ డూయింగ్ దిస్. అందరి నోర్లు కూడా నిజంగా మౌంటైన్ మా ఎదురుగా ఉంటే గాడ్ అది అలా తీసేశారు. గాడ్ రియల్లీ హెల్ప్ డస్ ఇన్ దిస్. ఎంగేజ్మెంట్ కూడా దేవుడు హెల్ప్ చేశారు. తర్వాత వచ్చేసరికి మ్యారేజ్ లో చెప్పాలి నిజంగా, ఒకవేళ మా ఫాదర్ అయిపోయింది అనా అయిపోయిందండి. ఓకే సరే, ఇంకా కొన్ని విషయాలు మీతో 1:30 తర్వాత చెప్తాం కొన్ని. మరి దేవుడి చిన్న మాటలు దీవించాక క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మేము చెప్పిన మాటలు ఏమీ కూడా ప్రభా, ఒకే మాట చెప్తున్నాం ప్రభా, మేము కనపరచబడటానికి అది కేవలం నీ హస్తం ఎలా ఉందో చెప్పాలని కోరుకున్నాను. నిజంగా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, మరి నువ్వు సహాయం చేయవాడవు, నువ్వే అనాథలుగా విడిచిపెట్టవు ప్రభా, ఎవరిని అబాండన్ చెయ్యవు ప్రభా. నువ్వు నా లాంటి దౌర్భాగ్యుడు, నేను దివ్య లాంటి అన్ని ఉపయోగం లేని వాళ్ళకు ప్రభా నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా నువ్వు తోడుకుంటావు. ఈ సంఘానికి తోడుగా ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, ఈ సంఘ కూడికి అంతగా నీకు మహిమకరంగా జరిగించడానికి నీకే వందనాలు చెల్లిస్తూ, అతి త్వరలో రాను మా ప్రియ ప్రభ నేసిన బతిలాడు పెట్టుకున్నాడు చిన్నాను తండ్రి, ఆమెన్. మరి ఎంగేజ్మెంట్ డే రోజు మరి నేను చెప్పినట్టుగా వాళ్ళందరూ అయితే మాకు ఇలా, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నిజంగా ఇప్పటికీ మాకు క్లియర్ గా తెలీదు. కాకపోతే ఏంటి అంటే గనక అడగాలి వీళ్ళని, ఖచ్చితంగా మాట్లాడాలి వీళ్ళతో, సమ్ ప్రొవోకింగ్ థింగ్ లాగా అని మాకు నిజంగా అనిపించింది. కానీ గాడ్ నిజంగా ఆ రింగ్స్ మార్చుకున్న తర్వాత వాళ్ళు రాగానే నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను, కంప్లీట్లీ ఆశ్చర్యపోయి నిలుచున్నాను. గాడ్ ఇంతలాగా మీరు చేయగలరా, ఇంతలాగా ఎవరైతే మాతో మాట్లాడదాము ఇలా సీరియస్ గా మాట్లాడతాం అనుకున్న వ్యక్తులు ఎప్పుడైతే రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయారు. నేను అనుకున్నాను, అంటే ఇలా ఉన్న వ్యక్తులు నిజంగా ఇక్కడికి వస్తే గనక వాళ్ళు చాలా కోపంగానో లేదా ఏంటి మేము లేకుండా చేస్తారని ఉండాలి కదా. నో, వాళ్ళ హార్ట్స్ గాడ్ ఎలా మార్చారు అంటే, ఇది నా కార్యము, ఇంకా మీరందరూ ఒప్పుకోవాల్సిందే అంతే, దీనిలో సంతోషంగా ఉండాల్సిందే. వాళ్ళ అందరి జీవితాల్లో నిజంగా దేవుడు చేసిన ఆ గొప్ప థింగ్ నేను ఇప్పటికీ నా కళ్ళ ముందు ఇంకా ఉంది. అది దేవా, ఎంత గొప్ప కార్యం చేసావు మా పట్ల, నువ్వు ఇంతలాగా నువ్వు చేసిన కార్యం నేను ఎలా వర్ణించగలను అని చెప్పి నేను చాలా సార్లు అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ వచ్చేసరికి ఏంటంటే, మా దగ్గర ఉంది చాలా లిమిటెడ్ మనీ, మా అత్తగారి దగ్గర ఉంది కూడా చాలా లిమిటెడ్ మనీ. ఈ లిమిటెడ్ మనీలో మేము చాలా సింపుల్ గానే ప్లాన్ చేసుకున్నాం. నేను కానీ దివ్య కానీ భారీగా ఏమీ వద్దు, మేము ఎలాగో మన దగ్గర లిమిటెడ్ మనీ ఉంది, ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్. ఆఖరికి ఎలాగ అనుకున్నామంటే, సాటర్డే, మా మ్యారేజ్ వచ్చి సాటర్డే ఈవినింగ్ ఏదో ఒక చర్చ్ లోనే, యాక్చువల్లీ అక్కడైతే కనుక మరి మా దివ్య వెళ్ళే సంఘంలో ఏంటంటే వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్, అంటే స్కూల్లో కాలేజ్ లో ఒక హాల్లో వాళ్ళు గ్యాదర్ అవుతారు, ప్రతి సండే వాళ్ళు అక్కడ గ్యాదర్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ హాల్ అనేది కానీ స్పెసిఫిక్ చర్చ్ హాల్ అని కానీ ఏమీ లేదు వాళ్ళకి. సో మేము కనుక మ్యారేజ్ చేసుకోవాలి అంటే కనుక ఏదైనా చర్చ్నే చూస్ చేసుకోవాలని మేమిద్దరం అనుకున్నాం. ఏదైనా చర్చ్ లో చేసుకోవాలి, చర్చ్ లో చేసుకుంటే ఏంటంటే అక్కడ మేము ఎంతో కొంత మనీ ఇస్తే కనుక వాళ్ళు ఆ టైంకి ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్ లో ఏంటంటే డెకరేషన్ ఏమీ ఉండదు, చర్చ్ లో మనం చేసే డెకరేషన్ ఏమి చేయలేము. సో ఏంటంటే డెకరేషన్ కాస్ట్ ఉండదు, సింపుల్ గా అక్కడ వాళ్ళు ఉంటే మన వాళ్ళు వెళ్ళి నడిపిస్తారు, చాలా సింపుల్ గా అయిపోతుంది, నో నీడ్ ఏమి అవ్వవు, ఖర్చు కూడా ఏం అవ్వదు అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం నేను దివ్య. కానీ ఆ ప్లానింగ్ అప్పుడు ఏమైందంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సాటర్డే అయ్యింది మ్యారేజ్. సాటర్డే అయిన తర్వాత, సాటర్డే మ్యారేజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న చర్చెస్ అన్ని తిరిగింది దివ్య. నేను తిరగలేదు, ఐ వాజ్ ఇన్ ఏలూరు, నేను చదువుకున్నాను అక్కడ.
మొత్తం అన్నీ తిరిగింది. అన్నీ తిరిగితే ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా సాటర్డే మేము ప్లేస్ ఇస్తాము అని చెప్పలేదు. సాటర్డే మీటింగ్ ఉంటది, ఈవినింగ్ మీటింగు. మేము మాత్రం చర్చ్ ఇవ్వలేము. మరి నెక్స్ట్ ఏం చేయాలి? మాకేం అర్థం కావట్లేదు. మనమేమో బయట ఫంక్షన్ హాల్ తీసుకొని చేసుకునేదా కెపాసిటీ లేదు. చర్చెస్ ఖాళీ లేవు. డేట్ మార్చుకోవాలా? మనసులోకి ఎంత ఎంత చూసినా ప్రేరేపణ రావట్లేదు డేట్ మార్చాలి. అదే డేట్ అని క్లియర్ గా తెలుస్తుంది మా ఇద్దరికి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము. ఆ టైంలో మరి గాడ్ దివ్య సైడ్ లో దివ్యకి ఎలా హెల్ప్ చేశారో మరి దివ్య చెప్తుంది. నేను మా మదర్ కూడా మా మదర్ ఒక్కళ్ళే ఉండేవారు కదా. తమ్ముడు చిన్నవాడు అనమాట, అప్పటికి ఇంటర్మీడియట్ అట్లా ఉండేది. అయితే నేనును మా మమ్మీ చర్చెస్ అన్ని సర్చ్ చేయటానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ప్లేస్ లేదు, సండే చర్చ్ కి అరేంజ్ చేసుకోవాలి, సాటర్డే మీటింగ్స్ ఉన్నాయని చెప్తా వచ్చారనమాట. యాక్చువల్లీ మేము పెట్టుకున్న డేట్ కూడా బ్యాడ్ డే, మ్యారేజెస్ అన్ని కూడా అసలు జరిపించారు. ఆ డేట్ లో మాకు సెట్ అయింది అందరూ వస్తాను అని చెప్పి. సో అందరికి నేను కొంతమంది డేట్స్ చూసే వాళ్ళు వచ్చి మా రిలేటివ్స్ లో వాళ్ళు, ఇది సరిగ్గా లేదులే డేట్, ఈ టైం ఎందుకు మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే, ఇంకా నేనైతే గాడ్ ప్రతిరోజు కూడా ఇచ్చారు కదా, ఏ రోజన్నా గుడ్ డే అని నేను నేను చెప్పాను. కానీ గాడ్ నిజంగానే హెల్ప్ చేస్తా వచ్చారు. మమ్మీకి రైల్వేలో పెద్ద హాల్ అక్కడ గాడ్ అరేంజ్ చేస్తా వచ్చారనమాట. వాటిలోనే అన్ని థింగ్స్ అయ్యేటట్లు ఆ మొత్తం అన్ని కూడా గాడ్ లీడ్ చేశారు. నేను అసలు నా స్ట్రెంగ్త్ తో, మమ్మీ స్ట్రెంగ్త్ తో అయితే చేయలేకపోయేవారు. కానీ అన్ని నేను కార్ దిగి, నేను అసలు ముందు అసలు వెళ్ళలేదు ఏమి. మొత్తం డ్రెస్ వేసుకొని వెళ్ళి చూసేసరికి ఇదేంటి నా మ్యారేజేనా అని అనుకున్నా. అంత గాడ్ లీడ్ చేస్తా వచ్చారు. అందరూ కూడా డెకరేషన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు గాడ్ ప్రేరేపణ అయినట్టు ఆ బర్త్డే తో వాళ్ళ సొంతగా చేశారనమాట. వాళ్ళు ఎవరో తెలియదు కానీ గాడ్ ఎట్లా లీడ్ చేస్తా రావటం నేను నా కళ్ళారా చూడగలిగా. గాడ్ నిజంగానే మీ హస్తం మ్యారేజ్ పైన ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. యాక్చువల్లీ ఆ హాల్ ఎలా వచ్చింది అంటే గనక, రైల్వే మా అత్తగారు అప్పుడు అన్ని చర్చెస్ తిరిగాం. మా ఇద్దరు ఆశ కూడా చర్చ్ లోనే జరగాలి అని. అందరూ అన్నారు కరెక్ట్ డేట్ కాదు మీరు పెట్టుకుంది, సాటర్డే పెట్టుకున్నారు, సాటర్డే పెట్టుకుంటే చర్చ్ లో అవ్వదు, అసలు సాటర్డే పెట్టుకోమని మీకు ఎవరు చెప్పారు అంటే, మేము ఆ క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ చేయలేదు, మాకు ఈ డేటే అనుకున్నాము. అప్పుడు ఏమైందంటే కనుక కొత్తగా చాలా బ్రాండ్ న్యూ రైల్ నిలయము సికింద్రాబాద్ బ్యాక్ సైడ్ ఒక రైల్ ఫంక్షన్ హాల్ అన్నమాట, బ్రాండ్ న్యూగా కట్టి అలా ఉంచారు. అప్పుడు వరకు కట్టిన తర్వాత ఒక్క ఫంక్షన్ కూడా జరగలేదు. రైల్వే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరైనా సరే వాళ్ళ ఫంక్షన్ చేసుకోవాలంటే ఓన్లీ 10,000 పేమెంట్, 1.5 lakh హాల్, అది 1000 మెంబర్స్ సరిపోతారు హాల్లో, ఏసీ హాల్, 1000 మెంబర్స్ సరిపోయే హాల్, ఓన్లీ రైల్వే వాళ్ళకి 10,000కే ఇస్తారు. గాడ్ గివెన్ దట్ హాల్ ఫర్ అస్. నేను నిజంగా అసలు నేనైతే ఆ హాల్ డెకరేషన్ నెక్స్ట్కి వచ్చేసరికి హాల్ విషయంలో, ఆ హాల్ అలా గాడ్ అలా అరేంజ్ చేశారు. మా అత్తయ్య కూడా వెళ్ళి హాల్ చూడలా, హాల్ ఎలా ఉంటది, డెకరేషన్ ఎలా చేయాలి, ఎంత బాగా చేయొచ్చు, ఏమీ చూడలా. ఓకే, ఒక ప్లేస్ వచ్చింది మ్యారేజ్ కి చాలు. కానీ ఆ హాల్ నిజంగా మా కోసమే దేవుడు ముందు కట్టించాడని ఈ రోజుకి నేను బిలీవ్ చేస్తాను. కేవలం ఆయన బిడ్డల కోసమే గాడ్ చేశారు ఆ రోజు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ డే టిల్ టుడే. అది ఒకటి. కానీ ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నప్పుడు ద బెస్ట్ పార్ట్ ఎక్కడ అంటే నా లైఫ్ లో అయ్యింది ఏంటంటే, ఈ మ్యారేజెస్ అన్ని, ఈవెన్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత టిల్ ద టైం ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు వరకు దివ్య వాళ్ళ మదర్ కానీ, దివ్యకు ఆల్రెడీ తెలుసు, దివ్య వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ
దివ్య వెళ్ళే హౌస్ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి కూడా చూడలేదు. అందరూ ఒక ఊహలో ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ. అచ్యుత్ ఒక పేద అబ్బాయి, చాలా పేద అబ్బాయి, కనీసం ఇంట్లో అంటే ఐ యూస్ టు గొప్ప అని చెప్పట్లేదు, అలా అలవాటు అయిపోయింది. వాళ్ళతో కలిసిపోయేవాడిని, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండేవాడిని, ఎలా కూర్చోమంటే అలా. గాడ్ డిడెంట్ అలౌ మీ టు బీ లైక్ నేను డాక్టర్ని, నాకు ఒక స్టేటస్ ఉంది, ఇలా ఉండాలి అని గాడ్ ఎక్కడ చెప్పలేదు. ఆల్వేస్ టోల్డ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, తగ్గించుకొని ఉండు అంతే. నువ్వు ఎక్కడ కూడా డాక్టర్ అని ఒక్క విషయంలో ఎక్కడ గర్వపడినా సరే నా హస్తం నీ నుంచి వెళ్ళిపోతుంది అని. అలాగే అక్కడ నాకు తెలిసిన జ్ఞానమే అంతే, నాకు ఇంకేం తెలియదు అక్కడ. అంటే సబ్మిషన్ అంటే ఇలా సబ్మిట్ అవ్వాలి, ఇలా అవ్వకూడదు, ఇలా అని ఏం తెలియదు. ఒక్కటే తెలుసు ఏంటంటే దేవుడు ఇలా ఉండమన్నాడు అంతే. అంతకు మించి నాకు బైబిల్ కూడా ఆ టైంలో అంత వివేచన లేదు. ఓకే, చెప్తే ఏంటంటే వాళ్ళందరి ముందు అలా ఉంటే అందరూ అనుకున్నారు వీడు కేవలము దివ్య వాళ్ళ ఫ్యామిలీ సైడ్ 7, వాళ్ళ మా అత్తగారికి 7 బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందులో ముగ్గురు దేవర్ స్టేయింగ్ ఇన్ ఫారెన్. అందరూ ఏమనుకున్నారంటే దిస్ పర్సన్ ఈజ్ మ్యారీయింగ్ దివ్య బికాస్ ఫారెన్ నుంచి ఏదో హెల్ప్ వస్తుంది వీళ్ళకి అని చెప్పి ఒక అపోహలాగా వచ్చింది. బికాజ్ నేను అలాగే ఉండేవాడిని, బికాజ్ ఐ నెవర్ డాక్టర్ అని చూపించేవాడిని కాదు, నాకు ఎంత ఏమి ఉందని చూపించా. అన్నిటికంటే వాళ్ళు అలా అనుకున్నా, మా అత్తగారు మాత్రం ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయాల మా కూతురు ఎలా ఉంటది ఏ చోట. ఒక్కటే మాట ఏంటంటే ఇది దేవుడి చిత్తం, నేను చేస్తాను. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు జాబ్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఎలా పోషిస్తావో నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంతే. ఇది నిజంగా ఒకరోజు మా మమ్మీ చెప్పింది, పిలువు వాళ్ళందరినీ ఇంటికి, ఇప్పుడు దాకా చూడలేదు కదా, కనీసం వాళ్ళకి తెలియాలి కదా దివ్య ఏ ప్లేస్ లో ఉంటుంది, దివ్య ఎలా ఉంటది రేపు. వాళ్ళకి ఏమీ తెలియకుండా ఇంతవరకు ఇప్పుడు దాకా వచ్చేసింది, ఇప్పుడు కూడా చూపించకపోతే కరెక్ట్ కాదండి. ఒకరోజు పిలిచేమో మా ఇంటికి వచ్చాక అందరూ ఆశ్చర్యపోయారు మా ఇల్లు చూసి, దివ్య వెళ్ళే ప్రదేశం చూసి. నేను మా మమ్మీ దేవుడు మాకు ఇచ్చిన ఆ యొక్క ఎలా ఉండాలి వీళ్ళు ఇంత అంటే వాళ్ళందరూ అనుకున్నారు ఏంటి ఈ పిల్లోడు ఇంత ఉంచుకొని ప్రతిదానికి మమ్మల్ని వచ్చి ఇక్కడికి వచ్చి ఇంతలాగా ఉంటున్నాడు ఏంటి, మేము ఏం తిట్టినా ఏమనట్లేదు, వీళ్ళ మదర్ కూడా ఏమనట్లేదు ఏంటి అంటే కనుక ఒక్కటే మేము తర్వాత చెప్పాము వాళ్ళతో, ఏంటి కేవలం గాడ్ మమ్మల్ని లవ్ చేయమన్నారు, ఆ లవ్ వల్లే మేము లవ్ చేస్తున్నాం ఎవరైనా, మా వల్ల కాదు ఇది. బికాస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గాడ్ డిడెంట్ అలౌ టు మనీ అనే మ్యాటర్ రాకూడదు మ్యారేజ్ లో అని చెప్పి మాకు తెలియచేశారు అక్కడ. అంటే ఏంటంటే దివ్యాన్ని నేను యాక్సెప్ట్ చేయడం మనీ ద్వారా కాదు, లేదా దివ్య వాళ్ళ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయడం మనీ ద్వారా కాదు, కేవలం నేను చెప్పానని చేయటం అంతే, అదే ఉండాలి మ్యారేజ్ మొత్తంలో అని చెప్పారు. ఆ విషయం దేవుడు నిజంగా నాకు అప్పుడు బయలుపరిచారు అనమాట. మనీ కెనాట్ బ్రింగ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్. చాలా మంది అనుకుంటారు డబ్బులు ఉంటేనే మ్యారేజెస్ అవుతాయి, డబ్బులు ఉంటేనే గొప్ప గొప్ప చదువులు చదవగలం, డబ్బులు ఉంటేనే చాలా థింగ్స్ అవుతాయి. నో, జీరో. మనీ ఉంటే ఏమీ అవ్వదు, కానీ దేవుడు ఉంటే సమస్తం అవుతుంది. సమస్తం అంటే సమస్తం. నా జీవితంలో, దివ్య జీవితంలో సమస్తం టిల్ టుడే, ఈ రోజు వరకు మా జీవితంలో ఏంటంటే నిజంగా నాకు ఫాదర్ లేరు, నేను వెళ్ళి చెప్పుకోవడానికి నిజంగా వెనకాలకి వెళ్ళి నాకు ధైర్యంగా ఒకరు నిలబడడానికి ఎవ్వరూ లేరు. ఒక్కటే ఏంటంటే ఆయన హస్తం మాత్రమే ఉంది అన్నిట్లో. ఈజ్ ఆల్వేస్ ప్రతి నిమిషం కూడా బ్యాకప్. అలా ఉన్న కండిషన్ లో నెక్స్ట్ హాల్ అయిపోయింది. హాల్ అయిపోయిన తర్వాత డెకరేషన్ ఏంటంటే దివ్య నేను ఒక డెసిషన్ తీసుకున్నాం అనమాట, గాడ్లీ మ్యారేజే అవ్వాలి, ఎక్కడ కూడా మన ఇద్దరి ఫొటోస్ కనపడకూడదు, పెళ్లి కార్డ్స్ లో కనపడకూడదు, హాల్లో కనపడకూడదు, ఎక్కడ కూడా మన ఇద్దరు ఫొటోస్ మాత్రం ఎక్కడ వేయకూడదు. షీ వాజ్ స్ట్రిక్ట్ ఇన్ దట్. నేను చెప్పాను మ్యారేజ్ చేసేది మీరు, మనీ అంత ఖర్చు పెడుతుంది మీరు, నాకు ఒక్క డెసిషన్ నాది లేదు, నాకు ఇలా అవ్వాలని కూడా నేను చెప్పను, మొత్తం మీదే నీకు నచ్చినట్టు చేయి దివ్య అని చెప్పాను. నీకు నచ్చినట్టు నీ గాడ్ ఎలా లీడెన్స్ ఇస్తే అలా చేయి అని చెప్పాను. దివ్య తీసుకున్న ఫస్ట్ డెసిషన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఎక్కడ కూడా మా ఫొటోస్ ఉండకూడదు, ఎక్కడ కూడా. ప్రతి చోట ఎక్కడైతే యూజువల్లీ ఫొటోస్ పెట్టాలనుకున్నారో అక్కడ దేవుని వాక్యాలే రాయాలి. ఇది చెప్తున్నాను ముందే, డోంట్ టేక్ దిస్ ప్యాటర్న్. కాకపోతే ఏంటంటే గాడ్ మాకు అలా నేర్పించారు, అలా చేయమని చెప్పారు కాబట్టి మేము చేసాం. దేవుని వాక్యమే ఉండాలి అక్కడ, కేవలం పేర్లు మాత్రమే ఉండాలి అని చెప్పి హాల్కి వెళ్ళి డెకరేషన్ అతనికి చెప్పాము. దివ్య చెప్పింది ఏమని అంటే కనుక, అంకుల్ మా ఫొటోస్ వేయొద్దు దయచేసి, ఎక్కడ కూడా వేయొద్దు మీరు మా ఫొటోస్. ప్రతి చోట సింపుల్ గా ఒక ఫ్లెక్సీ లాగా పెట్టేసి అక్కడ గాడ్స్ వర్డే రాయండి, గాడ్స్ వర్డ్. దాన్ని దివ్య సెలెక్ట్ చేసి ఇచ్చింది వాళ్ళకి. నిజంగా అది కూడా అక్కడ డిస్ప్లే చేయడానికి గాడ్ చూపించిన కృపే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
దేవుడు చేసే కార్యం దగ్గర ఏ మనిషికి ఘనత రాకూడదు. ప్రతి చోట కూడా ఆయనకే ఘనత రావాలి, ఎవ్వరికి ఏ మనిషికి రావడానికి వీల్లేదు. గాడ్ అలా అరేంజ్ చేశారు మా మ్యారేజ్ ఆ విషయంలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, నెక్స్ట్ పెళ్లి కార్డ్స్ విషయంలో. కార్డ్స్ చూస్తే ఏంటంటే చాలా వెళ్ళాము, ఇద్దరం వెళ్ళాం కార్డ్స్ కి, షాపింగ్ కి. కార్డ్స్ దగ్గర ఏమైందంటే గనక వాళ్ళకి వెళ్ళగానే అడిగారు ఏం చేస్తారు మీరంటే, నేను ఇలా డాక్టర్ చదువుకున్నాను. చాలా కాస్ట్లీ 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 కార్డ్స్ అన్ని చూపించారు. అంటే మేమన్నా మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మేమంత కాస్ట్లీకి వెళ్ళలేము, సింపుల్ గా ఉండేది ఏదైనా చూపించండి, ఎనీథింగ్ ప్లెయిన్ గా ఉంటే చాలు మాకు, పెద్ద గ్రాండియాసిటీ అవసరం లేదు, చూడగానే ఎగ్జాటిక్ గా ఉండాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఏది ఉంటే, ఏది తక్కువ కాస్ట్ లో అయిపోద్ది అంత చూపించండి. అడిగారు ఎన్ని కార్డ్స్ కావాలి మీకు, ఏమైనా థౌజండ్స్ లో కావాలంటే, థౌజండ్స్ లేదండి మాకు 300 చాలు, దివ్యాకు ఒక కలర్ నాకు ఒక కలర్, సేమ్ మోడల్ కార్డు 2 కలర్స్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు మాకు అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరు ఇంత లో బడ్జెట్ అంటున్నారు, ఇలా చెప్తున్నారు కాబట్టి ఒక చాయిస్ ఇస్తాం. ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ కార్డ్స్ చేసాము, కానీ ఏంటంటే ఎక్స్ట్రా అయిపోయి అవి ప్రింట్ చేయకుండా అలా వదిలేసాము. అంటే వేరే వాళ్ళు ఎవరో చేపించుకున్నారు, వాళ్ళకి సరిపోయింది. ఆ కార్డ్స్ ఆల్రెడీ చేసేసి ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ప్యాకెట్స్ ఉన్నాయి, అవి 300 ఉన్నాయి. అవి తీసుకుంటారా మీరు అని వాళ్ళు చూపించగల. నిజంగా మాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చాయి ఆ కార్డ్స్. అవి చాలా లీస్టెస్ట్ ప్రైస్ కి ఇచ్చేసారు వాళ్ళు. నిజంగా అనుకున్నా గాడ్ విల్ హెల్ప్ ఈవెన్ దిస్ మ్యాటర్ ఆల్సో. కార్డ్స్ విషయంలో కూడా దేవుడు హెల్ప్ చేశాడు. తర్వాత నెక్స్ట్ డెకరేషన్ అండ్ ఫోటో షూట్ అవుట్. ఆ అంకుల్ని వెళ్ళి అడిగాము, చాలా హై ప్రైస్ వాళ్ళు, చాలా హైయెస్ట్ ప్రైస్ వాళ్ళు తీసేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు. కానీ దివ్యాను వాళ్ళ మదర్ వెళ్ళి టెస్ట్ మనీ చెప్పారు అక్కడ. మరి దివ్య చెప్పాలి అక్కడ గాడ్ చేసిన గొప్ప విషయం. మరి అక్కడ కూడా ఆ నాకు టెస్ట్ మనీ, అందరికీ టెస్ట్ మనీ గాడ్ ఎంత వండర్ఫుల్ గా చేస్తారు ఒకళ్ళ పర్సన్ లైఫ్ లో అని టెస్ట్ మనీ చెప్పే అవకాశం ఇచ్చారు. డెకరేషన్ వాళ్ళకి కానీ, ఫొటోస్ వాళ్ళకి కానీ, వాళ్ళకి నేను చెప్పినప్పుడు నిజంగానే వాళ్ళందరూ కూడా బిలీవర్సే, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ అంటే గాడ్స్ వర్క్ ఎలా ఉందో వాళ్ళందరూ కూడా నిజంగా చూసారు. అక్కడ మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు కానీ, ప్రతిదీ ఇంత వండర్ఫుల్ గా చేయగలుగుతారు గాడ్ అని చెప్పి చూడగలిగారు. అవన్నీ నిజంగానే మనీ మీద బేస్ అయి కాదు. మా మదర్ తో ఒక థింగ్ చెప్పారనమాట, అచ్యుత అది నేను షేర్ చేసుకున్నాను అనుకున్నా. క్రైస్ట్ మరి మనీ ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు అంటే, క్రైస్ట్ నిజంగానే ఎర్త్ మీదకి వచ్చినప్పుడు సంఘం నుంచి మనీ అడగట్లా గాడ్, ఆయన ప్రాణాలే ఇచ్చారు. సో హస్బెండ్ కూడా అట్లాగే ఉండాలి అని చెప్పారనమాట. అది నాకు నిజంగా ఎంకరేజింగ్ గా ఉంటది ఎప్పుడు కూడా. అవును, ఒక హస్బెండ్ ఆయన లైఫ్ ని ఫ్యామిలీకి ఇస్తే, ఫ్యామిలీ నిజంగానే గాడ్లీ ఫ్యామిలీ అంటే తన స్ట్రెంగ్త్ అంతా మొత్తం అంతా సాక్రిఫైస్ చేస్తే నిజంగానే ఫ్యామిలీ కట్టబడుతుంది. అప్పుడు వైఫ్ సబ్మిషన్ లో ఉంటది అని చెప్పి నేను అప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు నాకు నిజంగానే టెస్ట్ మనీ చెప్పే అవకాశం ఇచ్చారు గాడ్. నిజంగా అవన్నీ కూడా చిన్నది నుంచి పెద్దది దాకా గాడ్ లీడ్ చేస్తా ఉన్నారు. నాకు కొరిటన్ అనే ఒక ఆవిడ చెప్తారనమాట, ఏమనంటే దెర్ ఇస్ ఆయన పవర్ కి ఇంకా గ్రేటర్ థింగ్ ఏమీ ఉండదు, ఆయన లవ్ కి స్మాలెస్ట్ థింగ్ ఏది ఉండదు. ఏదన్నా ఆయన లవ్ తో చాలా మైన్యూట్ థింగ్ కూడా, నాలో చిన్ని డౌట్ వచ్చినా ఆయన లవ్ నాకు నిజంగానే హెల్ప్ చేస్తుంది అని. ఎంత మౌంటైన్ అయినా, ఎంత గ్రేటెస్ట్ థింగ్ అయినా కూడా ఆయన పవర్ కి తక్కువే, ఆయన పవరే ఎక్కువ అని చెప్పి చెప్తా వస్తారు. నిజంగానే మ్యారేజ్ లో కూడా నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేసా. ఆయన పవర్ కి అన్ని కూడా తక్కువ, అన్ని చేయగలుగుతారు. అలా అని చాలా చిన్ని విషయాలు, చిన్ని మనస్పర్ధలు కానీ, లేకపోతే చాలా చిన్నవి కూడా గాడ్ నన్ను లక్ష్య పెట్టి అన్ని తీరుస్తా. కొన్ని థింగ్స్ నేను ఒఫెండ్ అవుతున్నప్పుడు నన్నే కరెక్ట్ చేస్తా, నువ్వు ఒఫెండ్ అవుతున్నావు, నువ్వే కరెక్ట్ చేసుకోవాలి అని గాడ్ చెప్తా ఉన్నారు, వాళ్ళని కరెక్ట్ చేయకుండా కొన్ని సిచ్యుయేషన్స్ లో. సో గాడ్ ఇలా లీడ్ చేస్తూ వచ్చారు.
వాళ్ళకి టెస్ట్ మనీ దివ్య షేర్ చేసింది. షేర్ చేయగానే ఆ బిలీవర్స్ వాళ్ళిద్దరు ఎవరైతే డెకరేషన్ అండ్ ఫోటోషూట్ ఒకటి ఇద్దరు ఒకళ్ళే అంకుల్ ఏమైపోయారంటే వాళ్ళు అన్నారు వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం మా యొక్క హార్ట్ లో ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఎంగేజ్ లో చెప్పలేకపోయాం మేమిద్దరము. కానీ ఆయన ఒక్క మాట అన్నాడు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. మీరు మ్యారేజ్ డే రోజు వచ్చి మీరిద్దరు చూడండి, మీ ఇద్దరికి ఎక్కడైనా సరే మీరు అనుకున్న దానికంటే ఆ అంటే మీరు మనసులో ఏది అనుకుంటున్నారో అది కనుక లేకుండా వేరేది కనుక అయితే కనుక డోంట్ గివ్ అస్ మనీ, అడ్వాన్స్ తో చాలు ఇంకెక్కువ ఇవ్వద్దు అని చెప్పి ఆయన చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమన్నారంటే, అండ్ హీ డిక్రీస్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్. మా టెస్ట్ మనీ విన్నాక ఏంటంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తను తీసుకునే ఒరిజినల్ ప్రైస్ లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తగ్గించేసి నేను ఇంతకే చేస్తానమ్మా, మీ మదర్ విడో అంటున్నావు కదా, మీరు కూడా గాడ్లీ బిలీవర్స్ అన్నారు కదా, ఇంతకే చేస్తాను. నిజంగా అనుకున్నాం గాడ్ లీడెన్స్ ఏంటంటే మా దగ్గర ఉన్నది కొంచెమే, ఆ కొంచెంలో గాడ్ ఎంత గ్రాండ్ గా చేశారంటే అంత గ్రాండ్. ఆ ఎందుకు ఈ మాట చెప్పాను, ఆయనకి అప్పుడు నాకు దేవుడు ఒక మాట మాట్లాడారు ఏంటంటే, గాడ్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం, ఆయన ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు, కానీ మా కాన్సెప్ట్ ఏంటి అంటే దేవుడు అప్పుడు ఒక మాట చెప్పారు. మోషే మోషే తను పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు దేవుడు మందసం గురించి మొత్తం డీటెయిల్స్ A to Z మొత్తం మోషేకి చెప్తారు, ఎలా కట్టాలి ఎలా చేయాలి మొత్తం చెప్తారు. కిందకు వచ్చాక మోషే ఎక్స్ప్లెయిన్ చేయాలి అవన్నీ. అప్పుడు ఒక మాట ఉంటది, బెజీలియస్ కి దేవుడు ఒక ఆత్మ జ్ఞానం విజ్డమ్ అనే ఒక వరం ఇస్తాడంట. అంటే ఏంటంటే మోషే ఎక్స్ప్లెయిన్ చేసేది అల్లా ఎగ్జాక్ట్ గా అర్థమైందంట. అంటే ఏంటంటే గాడ్ మోషేకి చూపించినట్టుకి కానీ గాడ్ ఆ గిఫ్ట్ అతనికి ఇచ్చి దేవుడు ఎలా కట్టాలనుకున్నా ఎగ్జాక్ట్ డీటెయిల్ టు డీటెయిల్ అలా కడతాడు బెజీలియస్. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాకు కూడా అన్నమాట, ఈవెన్ దో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అతనికి నేను విజ్డమ్ ఇస్తాను, నా నా కార్యమును నేను గణపరుచుకుంటాను. ఆ రోజు నిజంగా ద మ్యారేజ్ డే ఆ కార్ దిగాము. కార్ దిగి లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ మా మనసులో ఎలాగైతే అనుకున్నామో ఎక్కడ కూడా మేము గణపరచబడకూడదు, కేవలం దేవుడు మాత్రమే గణపరచబడాలి అనుకున్నాం, అలాగే చేశారు వాళ్ళు అన్నిట్లో, ప్రతి దాంట్లో కూడా. నేను అనుకున్నా గాడ్ నిజంగా నీ విజ్డమ్ ఎంత గొప్పది దేవా, అలా ఇంత స్వల్పులము ఏ మాత్రం నిజంగా ఆ టైంకి నాకు మాట్లాడటం రాదు, నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా ఉండడం రాదు, ఏ విషయంలో కరెక్ట్ గా లేని నేను. అయినా సరే దేవుడు ఎంతలాగా బ్యాకప్ చేశారు అంటే ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. అంతగా బ్యాకప్ చేసి నా మ్యారేజ్ ఆ రోజు మా ఇద్దరు మ్యారేజ్ జరిగించాక ఏ రిలేటివ్స్ అయితే నన్ను అన్నారో, మా వదినే ఎవరైతే ఇది దేవుడి చిత్తం కాదు, గాడ్స్ విల్ నువ్వు చెయ్యట్లేదు, నువ్వు గాడ్స్ కి ఎగనెస్ట్ గా వెళ్తున్నావు, టిల్ ఆ మ్యారేజ్ లో కూర్చునే డే కూడా మా వదినకి ఇంకా డౌటే. కానీ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచి మా వదిన చెప్పిన మాట, నిజంగా దేవుడు ఈ కార్యం చేశాడు వచ్చి, నిజంగా దేవుడే చేశాడు ఈ కార్యం. నేను ఇప్పుడు దాకా అనుకున్నాను కాదు, దేవుడు ఈ కార్యంలో ఉన్నాడు, ఇది గాడ్స్ విల్లే, భయపడద్దు నువ్వు, గాడ్ మనుషుల్ని మార్చగలడు, ఆయన కార్యములు అంత ఉన్నతంగా ఉంటాయి. నిజంగా మా మ్యారేజ్ గొప్ప ఘనంగా దేవుడు జరిగించారు. దివ్య సిస్టర్ కొన్ని షేర్ చేసుకోవాలనుకుంది, మరి గాడ్ తనతో ఎలా మాట్లాడారు. నాకు 10 years మ్యారేజ్ లో నాకు గాడ్ నేర్పించినది 1 Corinthians 11:30. 1 Corinthians 11:31. But if we would examine ourselves, we would not be judged by God in this way. ఇక్కడ మనకు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. నాకు గాడ్ నేర్పించింది హస్బెండ్ జడ్జ్ చేయకూడదు, నాకు నేను జడ్జ్ చేసుకోవాలి అని చెప్పి, ఎప్పుడైతే నేను లేదు నువ్వు రాంగ్ చేస్తున్నావు అని హస్బెండ్ని జడ్జ్ చేస్తా ఉన్నప్పుడు గాడ్ నాలో వర్క్ చేయలేదు. ఎప్పుడైతే నేను చేంజ్ అవ్వటానికి నాకు నేను జడ్జ్ చేసుకుంటా ఉన్నానో గాడ్ నిజంగానే నా హార్ట్లో వర్క్ చేయటము నేను చూసాను. సెకండ్ది Romans 8:13. For
If you live by its dictations, if you live by sinful dictations, you will die. పైన సిన్ఫుల్ నేచర్ ఏది చెప్పినా చేయొద్దు అని చెప్పి ఉంది. బట్ ఇఫ్ త్రూ ద పవర్ ఆఫ్ స్పిరిట్ యు పుట్ టు డెత్ ద డీడ్స్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ నేచర్, యు విల్ లివ్. నాకు నా మైండ్కి పొద్దున్న కూడా అన్నయ్య షేర్ చేసుకున్నారు, మనకి ఏదొస్తే అది మన హార్ట్లో చెప్పకూడదని విజయ్ అన్న షేర్ చేసుకున్నారు. సో మన సిన్ఫుల్ నేచర్ ఎప్పుడు సిన్ఫుల్ థింగ్సే చెప్పొద్ది, వాళ్ళు కరెక్ట్గా లేరు, నా హస్బెండ్ కరెక్ట్గా లేరు అని చెప్పి. ఆ డిక్టేషన్ అంటే చిన్నపిల్లలకి డిక్టేట్ చేస్తారు కదా టీచర్, ఈ స్పెల్లింగ్ రా, యాపిల్ అట్లా. నా హార్ట్లో కూడా ఇది చేయి అని చెప్పి నా సిన్ఫుల్ నేచర్ డిక్టేషన్స్కి వినొద్దు అని చెప్పి ఇక్కడ రాశారు. సో అది నా లైఫ్లో చాలా చాలా హెల్ప్ అయింది. ఎప్పుడైతే స్పిరిట్ లీడెన్స్తో బైబిల్ ఏం చెప్తుంది, గాడ్ నా హార్ట్లో ఏం చెప్తున్నారో నేను అది వింటా, అది చేయటానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు గాడ్ హెల్ప్తో గాడ్ నిజంగానే వాళ్ళ ఫర్ కింద 14లో ఫర్ ఆల్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వాళ్ళే గాడ్స్ చిల్డ్రన్ అని చెప్పారు. సో ఎప్పుడైతే నేను నా సిన్ఫుల్ నేచర్ డిక్టేషన్స్ వినకుండా ఉన్నప్పుడు గాడ్ నిజంగానే నాలో వర్క్ చేయటం స్టార్ట్ చేశారు. అది అంకుల్ చెప్పింది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. క్లాపింగ్ హ్యాండ్స్ గురించి చెప్తారు జాక్ పునన్ అంకుల్. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు సౌండ్ వస్తుంది, ఒక హ్యాండ్ రిఫ్యూజ్ చేసింది అనుకోండి, సెల్ఫ్ ని డినై చేసింది అనుకోండి, అక్కడ సౌండ్ రాదు. సో ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ లో వాటిల్లో నేను రిఫ్యూజ్ చేస్తున్నా కొట్టుకోవడానికి, అని నేను కామ్గా ఉన్నప్పుడు అక్కడ గొడవ జరగట్లా. సో అట్లానే అచ్యుత్ కూడా అట్లానే రిఫ్యూజ్ చేస్తున్నప్పుడు నిజంగానే ఫెలోషిప్ స్టార్ట్ అవుతా వచ్చింది. అప్పటిదాకా నువ్వు కరెక్ట్ నేను కరెక్ట్ అని అనుకునే దానికంటే ఆ క్లాపింగ్ హ్యాండ్స్ నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. నేను క్లాప్ చేయాలని అనుకోవట్లా, నేను ఆర్గ్యూ చేయాలని అనుకోవట్లే అని నేను కామ్గా ఉన్నప్పుడు గాడే గాడే వర్క్ చేస్తా వచ్చారు ఈ అన్ని ఇయర్స్ లో కూడా. నేను చేసిన దానికంటే ఇంకా గ్రేటెస్ట్ గా గాడ్ వర్క్ చేసి ఇంకా నా గుడ్ కి వర్క్ చేస్తా వచ్చారు. థర్డ్ థింగ్, జేమ్స్ 5:9. జేమ్స్ 5:9, డోంట్ గ్రంబుల్ అబౌట్ ఈచ్ అదర్. అది నా లైఫ్ లో చాలా థింగ్స్ నేను కామ్గా ఉండి మాట్లాడలేదు అని అనుకుంటారు, కానీ నా హార్ట్ లో చాలా గ్రంబ్లింగ్ ఉండేది. అంటే ఇది కరెక్ట్ గా లేదు, ఇది సరిగ్గా లేదు అని చాలా థింగ్స్. నేను బయట ఏం కామ్గా ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ గాడ్ నా హార్ట్ లో ఆ గ్రంబ్లింగ్ నేచర్ చూపించారు, అది కూడా సిన్నే అని చెప్పి. సో నిజంగానే ఇది నా హస్బెండ్ ఇది సరిగ్గా చేయలేదు, అది సరిగా చేయలే, ఇది ప్రొవైడ్ చేయలే అని నేను ఎప్పుడైతే గ్రంబుల్ చేస్తా ఉన్నానో గాడ్ నా లైఫ్ లో వర్క్ చేయలేకపోయారు. అదే ఆ సిన్నే అడ్డుబండగా ఉండిపోయింది నా లైఫ్ లో ఆయన వర్క్ చేయడానికి. కానీ నేను గ్రంబుల్ చేద్దామని నేను రిఫ్యూజ్ చేస్తాను, నా సిన్ఫుల్ డిక్టేషన్స్ కి నేను లీడ్ అవ్వను. గాడ్ మీ స్పిరిట్ ఏం చెప్తుందో నేను లీడ్ అవుతాను, దాంట్లో వాక్ చేద్దామని నేను డిసైడ్ చేసుకుంటాను అని చెప్పి నేను విల్లింగ్ఫుల్ గా డిసైడ్ చేసినప్పుడు గాడే వర్క్ చేస్తా వచ్చారు. నా హస్బెండ్ ప్రొవైడ్ చేసిన కొత్త బట్టలు కొనకపోయినా నేను గ్రంబుల్ చేయను అని డిసైడ్ చేసుకున్నా. నా హార్ట్ లో నిజంగానే ఆయన పవర్ తో నింపుతా వస్తున్నారు నేను గ్రంబుల్ చేయకుండా ఉండటానికి. అంటే నా యాక్చువల్లీ నేను చుట్టుపక్కల అన్ని కరెక్ట్ గా లేవు, పర్ఫెక్ట్ గా లేదు అని అనుకునేదాన్ని, కానీ నా హార్ట్ ఎప్పుడైతే నేను జడ్జ్ చేసుకోవటం స్టార్ట్ చేశానో నా హార్ట్ కంటే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని అనిపిస్తాం స్టార్ట్ చేసింది. ఈ టెస్ట్ మోని నేను షేర్ చేసుకుందామని ఎందుకు అనుకున్నా అంటే, మ్యారేజ్ టెస్ట్ మోని మేము ఏదో ఇలా గాడ్లీ మ్యారేజ్ చేసుకున్నామని అలా కాదు, కానీ చాలా థింగ్స్ లో మేము అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నాము గాడ్ కి, మా థాట్స్ లో, మా యాక్షన్స్ లో, మా డీడ్స్ లో. బట్ స్టిల్ గాడ్ కి పరిపూర్ణంగా డెడికేట్ చేసుకొని గాడ్ మీ విల్ నా విల్ అని చెప్పి గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ చాలా వండర్ఫుల్ గా
ఆయన వర్క్ ని చేయగలుగుతారు ఒక పర్సన్ లైఫ్ లో. అది నేను నిజంగా టెస్టిఫై చేయగలుగుతా. 100% డెడికేట్ చేసుకోవాలి. 1% నేను ఉంచేసుకొని 99% నేను ఇస్తాను అన్న ఆ 1% లో ఈవిల్ ఫోటోలు తీసుకుంటది మన లైఫ్ లో. సో గాడ్ కి ఎప్పుడైతే 100% మనం ఇచ్చేసామో ఆయన వండర్ఫుల్ గా వర్క్స్ చేస్తా ఉంటారని నేను నేర్చుకున్నాను. ఇంకో థింగ్ మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆఖరిగా మా మ్యారేజ్ ఇంత గాడ్ చిత్తంగా జరిగిన ఈ అన్ని ఇన్సిడెంట్స్ లో ఎంతలాగా అంటే, ఒక పక్కేమో గాడ్ మమ్మల్ని ఎంత బ్యాకప్ చేస్తున్నారో, ఇంకో పక్క ఈ మ్యారేజ్ జరగకూడదని ఈవిల్ కూడా అంతే ప్రయత్నాలు. ఇది జరగకూడదు బికాజ్ నాకు తెలియదు ఆ గాడ్స్ ప్లాన్ ఏంటో. ఎందుకు అంటే గనుక, దివ్యాన్ని మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఐ వాజ్ ఇన్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వబోతుంది. మా సీనియర్స్ కి తెలిసింది నాకు మ్యారేజ్ అవ్వబోతుంది అని. అప్పుడు మా సీనియర్ ఒక అతను వచ్చి అడిగాడు నన్ను, ఏంట్రా మ్యారేజ్ చేసుకుంటున్నావా అంటే అవును సార్ మ్యారేజ్ ఉంది, నేను చెప్తాను మీకు ఫిక్స్ అంటే అవుతుంది, డేట్స్ మీకు చెప్తాను అంటే, ఎందుకు చేసుకున్నావురా ఇంత ఎర్లీగా అంటే, నాకు చెప్పాలంది ఇది దేవుడి చిత్తము అని. కానీ అప్పుడున్న విశ్వాసం బట్టి నేను ఏం మాట్లాడలా, సైలెంట్ గానే ఉన్నాను. చేసుకున్నాను సార్, దీంట్లో మమ్మీ చెప్పారు అని అంటే, అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్, నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయి బాగా మనీ ఉన్న అమ్మాయా అని అడిగారు. అప్పుడు నేను అన్నా లేదు కాదు అన్న. ఎందుకు మనీ ఉన్న అమ్మాయి అని అడిగారు అంటే, యూజువల్ గా డాక్టర్స్ లో ఉండే ఒపీనియన్ ఏంటంటే, నేను డాక్టర్ అయినప్పుడు నేను ఒక డబ్బులున్న అమ్మాయిని చేసుకుంటే వాళ్ళ కట్నం కింద ఏంటంటే ఏదో ఒక పీజీ సీట్ కొనిచ్చేటట్టు ఉంటది. యూజువల్ గా ఎక్కడ మెడికల్కి వెళ్ళినా కూడా మీరు అలాంటివే చూడొచ్చు. ఆ కట్నం కింద ఏంటంటే మెడికల్ సీట్, పీజీ సీట్ కొనేసుకుంటారు వీళ్ళు. కొనేసుకొని వీళ్ళు పై చదువులు చదివేసుకొని తర్వాత హాస్పిటల్లో ఎలాగోలా. ఇది ఫస్ట్ రీజన్ ఉంటుంది. నేను అన్నాను లేదు సార్ ఆవిడేమి రిచ్ కాదు అన్న. సరే పోనీ రిచ్ కాదు అంటున్నావు, పోనీ తనేమన్నా డాక్టరా అన్నారు. లేదు డాక్టర్ కాదు. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు డాక్టర్స్ నే పెళ్లి చేసుకుంటారు. ఎందుకు అంటే సంపాదన బాగా, అంటే మా వే ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటది అని. అది కాదు అన్న. డాక్టర్ కూడా కాదు అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లవ్ మ్యారేజ్ అనేది కన్ఫర్మ్ గా అంటే, నేను చెప్పాను నేను లవ్ చేశాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను చేయలేదు. నేను మాత్రం లవ్ చేశాను, తను చాలా ఇష్టపడ్డాను. అమ్మాయి మాత్రం వాళ్ళ పేరెంట్స్ అడుగు అని చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటానంది అని చెప్పాను. అంటే మరి ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు ఈ మ్యారేజ్, దేనికి రీజన్ ఏంటి నువ్వు చేసుకోవడానికి అని చెప్పి అన్నారు. ఏదో పిచ్చా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నీకు ఏం ఉపయోగం ఉంటది, నాకైతే ఏమీ కనిపించట్లేదు, నువ్వు ఒక ఫూలిష్ పని చేస్తున్నావు, ఇంత చదువుకొని ఇంత చేసి పీజీ సీట్ లేదు, డబ్బులు లేవు, ఆ అమ్మాయి దగ్గర ఏం సాధిస్తావు నువ్వు చేసుకొని వెళ్ళి ఆ అమ్మాయితో పాటు ఒక మెడికల్ డాక్టర్ గా, ఒక డిఎంఓగా, ఒక క్యాజువాలిటీలో కూర్చొని 20,000 30,000 సంపాదించుకుంటావా అన్నారు. అంటే ఏమీ మాట్లాడలేదు. ఒక్క మాట కూడా నేను మాట్లాడడానికి, నాకు మరి ఆ టైంలో నిజంగా నాకు ఫెయిత్ లేదో అంటే ఆ టైంలో నేను గాడ్ కి అంత స్టాండర్డ్ గా చేయలేకపోయినా, ఏం మాట్లాడకుండా సార్ మమ్మీ వాళ్ళు చెప్పారు నేను చేసుకున్నాను అని ఒక్క మాట చెప్పి వచ్చేసాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు ఎన్ని మాటలన్నా ద బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్, ఏదైనా సరే నేను కరెక్ట్ డెసిషన్ ఇప్పుడు దాకా నా లైఫ్ లో తీసుకుందంటే ఈ మ్యారేజ్ ఒక్కటే. మిగతా డెసిషన్స్ అన్ని కూడా తప్పు తీసుకున్నాను, కానీ గాడ్ కరెక్ట్ చేశారు. కానీ మ్యారేజ్ విషయంలో ఆయన తప్పు చేయకుండా ఆయనే హెల్ప్ చేశారు. అన్ని మాటలు వచ్చినా సరే, మా వదిన కాదన్నా సరే, సౌదామిని ఆంటీ ఈవెన్ గాడ్లీ బిలీవర్ కరెక్ట్ కాదమ్మా చూసుకోండి అన్న, వేరే వాళ్ళు ఇతనికి ఫెలోషిప్ కరెక్ట్ గా లేదు, ఇతనికి అసలు చర్చ్ అంటే కూడా తెలియదు అని చెప్పినా సరే, ఇంకా వేరే మ్యాచెస్ వచ్చిన అన్నిట్లో కూడా చెప్తున్నాను, గాడ్ ఈజ్ దేర్ అండ్ హెల్పింగ్ అస్ ఎవ్రీ మినిట్. ఒక్క మినిట్ కూడా. ఈ అన్నిటికీ ఎందుకు గాడ్ నాకు హెల్ప్ చేయాలంటే, నేనేదో గొప్ప వ్యక్తిని, నాకేదో స్పిరిచువల్ గా ఎగ్జాటిక్ గా ఉంది, నేనేదో చాలా ఆయనకున్నానని కాదు. ఐ ఆమ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఒక పాపిని, కేవలం ఆయన కృప వల్ల మాత్రమే రక్షణ పొంది ఉన్నాను. ఆ కృప ఒక్కటే, నేను ఆయన బిడ్డనయ్యాను, ఆయన నన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిజంగా వాక్యం ఉంటది ఏంటంటే, గడ్డి పువ్వును చూడు, పక్షిని చూడు, వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా? నన్ను పోషిస్తున్నాడు, ఈ రోజుకి పోషిస్తున్నాడు. ఇంకో థింగ్ ఏంటి అంటే కనుక, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఓకే గాడ్లీ మ్యారేజ్ కదా, మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉన్నారంటే నాట్ ఎట్ ఆల్. మా హనీమూన్ పీరియడ్ అంటే ఎలా చెప్పాలంటే, హ్యాపీయెస్ట్, నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న నెలలు, సంవత్సరాలు కూడా చెప్పను, ఓన్లీ మంత్స్. మా యొక్క మ్యారేజ్ హ్యాపీనెస్ అంతా కూడా కేవలం 5 or 6 months అంతే. ఆ తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చేసాయి. ద ట్రూ ఆడమిక్ నేచర్, ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చాయి మాయి.
నేనంటే దివ్యాకి పడట్లేదు, దివ్య అంటే నాకు పడట్లేదు. ఎన్నిసార్లు డౌట్ వచ్చిందంటే ఇది నిజంగా దేవుడి చిత్తమేనా? ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాం మేము? ఇది నిజంగా దేవుడి చిత్తమేనా? ఇలా కొట్టుకుంటారా దేవుడు మ్యారేజ్ లో ఉంటే? నిజంగా చెప్తున్నాను, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యుల్ హ్యావ్. ఆ ప్రతి పోకి ఎడ్జెస్, తనకున్న షార్ప్ ఎడ్జెస్ నాకు తెలుస్తున్నాయి, నాకున్న షార్ప్ ఎడ్జెస్ నాకు తెలుస్తున్నాయి. ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఎక్కడ అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ థింక్ 3 years or 4th year అనుకుంటా, ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసాను. నేను ఎంత బ్యాక్ స్లైడ్ అయిపోయానంటే దేవుడికి, ఇంకా చర్చికి వెళ్ళటం కూడా ఏంటంటే నాకు ఒక అలవాటు కూడా చెప్పవసలు, ఆల్మోస్ట్ మానేశాను అనుకోండి. నెలకు ఒక వారమో మ్యాక్స్, వెళ్తే ఇంటికి వెళ్తే ఇంకో వారం అంతే. ఇంకా ఆల్మోస్ట్ ఏలూరులో ఉండేవాడిని, అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అక్కడ ఎలాగో ఏం ఫెలోషిప్ లేదు అని చెప్పి కంప్లీట్ గా మానేశాను. ఇంకా కంప్లీట్ గా మానేశాను. అక్కడ కొంచెం నాకు పేరు వచ్చింది డాక్టర్ గా, అక్కడ వాళ్ళతో తిరగడం అలవాటు అయ్యింది. కంప్లీట్ గా వెనక్కి వెళ్తున్నప్పుడు ఒక రోజు దివ్యకి అర్థమైపోయింది నేను కంప్లీట్ గా దేవుడికి అలా దూరం అయిపోయి వెళ్ళిపోయాను ఇంకా నేనని. అప్పుడు దివ్య స్టార్ట్ చేసింది ఏంటంటే, నిజంగా వెన్ ఐ ఆమ్ అన్గాడ్లీ, షీ స్టార్టెడ్ ఎలాగంటే ఒక రివల్యూషన్ లాగే స్టార్ట్ చేసింది. నువ్వు సంఘానికి వస్తావా రావా? నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు రాకపోతే హెన్రీ చాలా చిన్న పిల్లడు, హెన్రీని తీసుకొని నేను వెళ్ళిపోతా సంఘానికి మాత్రం. ఇలా నీతో పాటు ప్రతి ఆదివారం ఇంట్లో కూర్చోవడం అయితే జరగదు. నువ్వు రావట్లేదు, చెప్పినా వినట్లేదు. షీ స్టార్టెడ్. అప్పుడు ఇంకొక అబ్బాయిగా, అది హస్బెండ్ గా ఎంత ప్రైడ్ పెరిగిందంటే, నా మాట వినవా నువ్వు? నాకంటే ఎక్కువ బైబిల్ నీకు తెలుసా? నాకంటే ఎక్కువ మెసేజ్ నువ్వు విన్నావా? నువ్వు రక్షణ పొంది మన మ్యారేజ్ కి ముందే కదా నువ్వు రక్షణ పొంది, నేను ఎప్పుడో రక్షణ పొందాను. నువ్వు నాకు చెప్తున్నావా ఎలా ఉండాలి గాడ్ లో? ఇవే మాటలు, ఇంకో మాటలు నేను మాట్లాడలేదు, ఇవే మాట్లాడాను. అన్న తర్వాత దివ్య మళ్ళీ అంది, లేదు కరెక్ట్ కాదు చచ్చు నువ్వు చేసేది, సంఘానికి వెళ్ళట్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, ఆపోజిట్ గా వెళ్ళిపోతున్నావు నువ్వు. నేను వెళ్తాను, నువ్వు వస్తావా రావా అని. కానీ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. అలా వెళ్తానన్న దివ్య ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందంటే సైలెంట్ అయిపోయింది. ఆ ఆదివారం కొన్ని అవర్స్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయింది. తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఏమి నాతో ఏం అనట్లా. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసింది, ఈవెన్ డిన్నర్ ప్రిపేర్ చేసింది. ఏం వార్ లేదు, ఇంకో రిజెక్షన్ లేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు దాకా ఇంత గొడవ చేసింది, అప్పుడు దాకా ఏమో నేను చాలా కోపంగా ఉన్నాను. ఏంటి నాకు చెప్తుంది ఎందుకు దేవుడి గురించి, తనకి చెప్పడానికి అసలు ఎలా అనిపిస్తుంది నాకు, నేను దేవుళ్ళో లేనని ఎలా జడ్జ్ చేస్తుంది అలా నన్ను. చాలా వచ్చేసరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈవినింగ్ అయిపోయింది, తను ఏం మాట్లాడలేదు. అప్పుడు గాడ్ నాతో మాట్లాడారు. ఒక్కసారి నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు మ్యారేజ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీ ఫస్ట్ కోరిక ఏం అడిగావు నువ్వు? గాడ్ నాకు ఇదే మాట్లాడారు. నువ్వు మ్యారేజ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ నువ్వు ఏం పెట్టావు? దేవుళ్ళలోంచి తొలగిపోయేటప్పుడు పర్లేదు అనే వ్యక్తి కావాలా, కొట్టే వ్యక్తి కావాలని నేను అడిగాను. నాకు కొట్టే వ్యక్తే కావాలి. మరి ఇప్పుడు నీ భార్య చేస్తుంది అదే. మరి ఎందుకు మేల్కోట్లా నువ్వు? ఎందుకు ఇంకా దేవుడి నుంచి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు అన్నారు. అలా ఉన్న అలా ఉన్న కండిషన్ లో నాకు వెంటనే అనిపించింది, అవును కదా దేవా, ఇదే కదా నేను అడిగింది. దిస్ ఈస్ ద వాట్ ద వైఫ్ ఐ ఆస్క్డ్. తను నన్ను రివైవ్ చేసింది. నిజంగా వెంటనే నేను పశ్చాత్తాపడ్డా. ఆ తర్వాత నుంచి దివ్యలో నేను ఒక గొప్ప చేంజ్ చూశాను. ఆ తర్వాత నుంచి నో ఫైటింగ్. దివ్య నన్ను ఏ రోజు కూడా చర్చికి రా అని చెప్పి అడగట్లా, గాడ్ లో ఉండు అని చెప్పట్లేదు. నేను రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నాను, ఏంటి దేవా ఈ తిను సడన్ గా ఏమైపోయింది, తినకి సడన్ గా ఏం మాట్లాడట్లేదు, నాకు ఏం చెప్పట్లేదు. రూమ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తుంది, ఏడుస్తుంది, ఏం మాట్లాడట్లేదు ఏంటి? నేను గాడ్ కి దూరం అయిపోయాను కదా, మళ్ళీ చెప్పాలి కదా వైఫ్ గా, నేను అదే కదా అడిగింది, ఏం చెప్పట్లేదు ఏంటి అన్న. అప్పుడు దివ్యాని తర్వాత నెక్స్ట్ సండే డిసైడ్ అయిపోయారు, గాడ్ థ్యాంక్ యూ, నన్ను ఇప్పుడు మేల్కొల్పినందుకు థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నేను మాత్రం ఇలా ఉండను, నేను తిరిగి నీలోకి వస్తాను, ఏదైనా రెస్టిట్యూషన్ నేను చేసుకుంటాను, నాకు ఈ లైఫ్ వద్దు, ఐ విల్ కమ్ బ్యాక్ అని తిరిగి వెనక్కి వచ్చాను. దేవుడి దగ్గర మళ్ళీ వెళ్ళి పాదాలు పట్టుకొని ఏడ్చాను, గాడ్ ఇలాంటి లైఫ్ కాదు నాది అని. వచ్చినప్పుడు ఒకరోజు ఒక సండే దివ్య అని అడిగా, దివ్య ఆ సండే అంత గొడవాడావు కదా, అంతలాగా నన్ను తిట్టావు కదా, తర్వాత రోజు నుంచి ఏమైంది నీకు? ఒక్క మాట మాట్లాడట్లేదు, ఒక్క మాట నాకు చెప్పట్లేదు, నువ్వు ఇలా ఎగనెస్ట్ గా ఉండు అనట్లేదు, నువ్వు నిజంగా తిట్టడమే బాగుంది, అలా సైలెంట్ గా ఉండొద్దు, ఇట్ ఈస్ నిజంగా ఒక ఆటం బాంబు నా హార్ట్ లో పేలుస్తున్నట్టే ఉంది, ఐఎమ్ డయింగ్, నువ్వు మాట్లాడి అరువు అదైనా హ్యాపీ, ఇలా సైలెంట్ గా ఉండి నీ ప్రేమను చూపించుకున్న నా వల్ల కావట్లేదు. నిజంగా చెప్తున్నా, మెన్ని గెలవాలి అంటే నో నీడ్ ఆఫ్ ఎనీ మౌత్. ఒక హస్బెండ్ ని గనక మార్చాలి అంటే నోరు తెరవాల్సిన అవసరమే లేదు.
సబ్మిషన్ బ్రేక్స్ హిమ్ ఏ లాట్. ఒక హస్బెండ్ ని ఎంతగా బ్రేక్ చేస్తుంది అంటే నన్ను అంతగా బ్రేక్ చేసింది. షీ సబ్మిటెడ్. ఎంత సబ్మిషన్ అంటే నోట్లోంచి మాట్లాడదు. ఆ సబ్మిషన్ నన్ను ఒక 1000 కొట్టినా కూడా పర్లేదు అనే సబ్మిషన్ అన్నమాట. ఆ భయం వేసేసింది నాకు. అమ్మో, సబ్మిషన్ లో ఇంత పవర్ ఉంటుందా? ఇట్ చేంజ్డ్ మీ రాడికల్లీ. తర్వాత గాడ్ నాకు చెప్పిన ఇంకో లెసన్ ఏంటంటే, హౌ షీ ఈస్ సబ్మిటింగ్, యూ షుడ్ లవ్ ఈవెన్ మోర్ దాన్ దట్. నువ్వు ఎంత నీకు సబ్మిట్ చేస్తుందో దానికి డబల్ గా నువ్వు లవ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఆన్ ద క్రాస్. నేను క్రాస్ లో చూపించింది కేవలం ఏంటంటే నా ప్రేమ నీకు కృమ్మరిస్తూనే ఉన్నా. ఇన్ని ఇయర్స్ నీకు రక్షణ పొందిన దగ్గర నుంచి టిల్ ఈ మ్యారేజ్ డే వరకు నీకు నేను ప్రతిరోజు చెప్పింది ఏంటంటే, ఐ ఆమ్ ద లవ్. అదే లవ్ నువ్వు చూపించాలి అంతే తనకి. తను ఎలా ఉన్నా, తను వీక్ గా ఉంది, తను వంట చేయలేదు కరెక్ట్ గా, తను ఫుడ్ ఇవ్వలేదు నీకు కరెక్ట్ గా, టైంకి ఇవ్వలేదు, తను టేస్టీగా చేయలేదు. నో, ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఈస్ ఓన్లీ లవ్ హర్ వాట్ ఎవర్ షీ మే బి. హస్బెండ్స్ కి నేను నాకు తెలిసిన చిన్న అడ్వైస్ అనుకోండి, లేదు అంటే నేను అర్హుడిని కాదు చెప్పడానికి, ఎందుకంటే నేను చాలా చిన్నోడిని. ఇఫ్ యూ వాంట్ టు విన్ అవర్ వైఫ్స్, లవ్ ఈజ్ ఓన్లీ ద ప్రైమరీ థింగ్. పేర్లు పెట్టకూడదు, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అనకూడదు, వాళ్ళు తక్కువైనా స్పిరిచువల్ గా ఏ కండిషన్ లో ఉన్నా అనవసరం. యూ షుడ్ లవ్ దెమ్. మనం లవ్ చేస్తే నిజంగా వాళ్ళలో అది నిజంగా ఆటం బాంబుతో సమానం. దే విల్ చేంజ్. ఎలాంటి కండిషన్ లో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు దేవుడి తట్టు తిరుగుతారు అంతే. నిజంగా నా జీవితంలో గాడ్ అది చేశారు. తర్వాత అలా ఉన్న మ్యారేజ్ ని నిజంగా ఆ రోజు నుంచి దేవుడు ఈ రోజు వరకు చెప్తున్నాను, టుడే ఐ కెన్ హానెస్ట్, గాడ్ ఈజ్ మై విట్నెస్, గాడ్ చేంజ్డ్ మై ఫ్యామిలీ ఇంటూ లిటిల్ హెవెన్. వన్స్ ఇట్ వాజ్ లైక్ ఎ హెల్. దేవుడి చిత్తానుసారంగా చేసుకున్న మ్యారేజే ఎప్పుడు చూసిన ఇద్దరం సనుగుడు గొనుగుడు గొడవలు. నేను ఎంత మనీలో ఎలాంటి వ్యక్తిని అంటే ఇంత టైట్ ఫిస్టెడ్ పర్సన్ ని. నా దగ్గర నుంచి ₹1 వెళ్ళాలి, రూపాయి దివ్య తీసుకోవాలంటే షీ షుడ్ అవర్స్ టుగెదర్, అవర్స్ కూడా కాదు డేస్ టుగెదర్ స్ట్రగుల్. అంత టైట్ ఫిస్ట్ పర్సన్ నేను. అంత వరస్ట్ పర్సన్ మనీ విషయంలో కానీ, లవ్ చూపించే విషయంలో కానీ, హార్డ్ హార్టెడ్, ఇంకా చెప్పాలంటే లీగలిస్టిక్ పర్సన్ అంతా. అలాంటి పర్సన్ గాడ్ నాకు ఈరోజు చెప్పారు, గాడ్ మేడ్ బోత్ ఆఫ్ అస్ ఇంటూ అవర్ హోమ్ ఇంటూ ఎ హెవెన్, లిటిల్ హెవెన్. ఐ కెన్ ఫీల్ దట్. నాకు తెలుసు, ఎందుకంటే హెల్లో ఉండొచ్చున్నాను ఒక టైంలో. నేను దివ్య ఎలా కొట్టుకునే వాళ్ళమో, ఎలా మాట్లాడుకునే వాళ్ళమో, బిడ్డ ఉన్నాడని కూడా లేదు. కొన్నిసార్లు ఇద్దరం ఆపోజిట్ స్టాండ్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, గాడ్ మేడ్ అస్ ఇంటూ హెవెన్. ఈ విట్నెస్ ఎందుకు చెప్తున్నాను, ఇది ఎలా పాసిబుల్ అంటే మేమేదో చేశాము లేదా మేము ఇలా చేయటం వల్ల కాదు. ఓన్లీ వన్ థింగ్, ఇలా మారడానికి కారణం గాడ్ టోల్డ్, సబ్మిట్ టు క్రైస్ట్ యాజ్ యూ సబ్మిట్ టు ద చర్చ్. చర్చ్ కి గనక నువ్వు ఒబీడియంట్ గా, ఫెయిత్ఫుల్ గా గనక సబ్మిట్ అయితే గనక, నేను చెప్తున్నాను, యు ఆర్ సబ్మిటింగ్ టు క్రైస్ట్ ఆల్సో. నువ్వు దేవునికి కూడా సబ్మిట్ అయి ఉంటున్నావు. ఎవరైతే గనక నమ్మకంగా సంఘానికి సబ్మిట్ అయి ఉంటారో, సంఘం అన్నాక నీ కుటుంబంతో సమానం. దీంట్లో రిబ్యూక్స్ ఉండొచ్చు, ఎంకరేజ్మెంట్స్ ఉండొచ్చు, గుర్తింపు రాకపోవచ్చు, నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు, నువ్వు ఒక అన్వర్ది పర్సన్ లా కనిపించవచ్చు, నీ వాల్యూ వాళ్ళకి తెలియపోవచ్చు. వాట్ ఎవర్, ఏది ఏమైనప్పటికీ సంఘానికి గనక మీరు విధేయులై, ఫెయిత్ఫుల్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ గా రావటం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో గనక సంఘానికి నిజంగా మనం ఫెయిత్ఫుల్ గా ఉంటే, ఐ టెల్ యూ, గాడ్ విల్ మేక్ అవర్ హోమ్స్ హెవెన్. బికాజ్ ఎందుకు అంటే కనుక నేను ఒక్క మాట చూపించి ముగిస్తాను. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ 10వ అధ్యాయం ఆఖరిలో, నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. బీ ఫెయిత్ఫుల్. గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ అవర్ ఫ్యామిలీస్ ఇంటూ హెవెన్లీ ఫ్యామిలీస్. మేము ఏమి గొప్ప వాళ్ళం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవ్వరిలో కూడా మాకు మీలాగా ప్రతి విషయంలో గైడ్ చేసే వాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కడా మాకు లేకపోయారు. కానీ చెప్తున్నాను, స్టిల్ అలా ఉన్న పరిస్థితి, ఎన్నో రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాం, ఎన్నో రాంగ్ రూట్స్ లోకి వెళ్ళాం. స్టిల్ గాడ్ టర్న్డ్ ఎవ్రీథింగ్ ఇంటూ హ్యాపీనెస్. బికాస్ ఓన్లీ వన్ థింగ్ గాడ్ టోల్డ్ us, సబ్మిట్ టు క్రైస్ట్ అండ్ సబ్మిట్ టు చర్చ్. నేను ఒకటే మాట ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అంటే గనక,
డోంట్, చర్చ్ అనేది మాత్రం ఒక క్లబ్ కాదు, ఒక రెస్టారెంట్ కాదు, ఒక థియేటర్ కాదు. ఇట్ ఈస్ గాడ్స్ ఓన్ హౌస్. ఈ హౌస్ కి ఎలా ఉండాలి అంటే కనుక యూ షుడ్ బి ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆన్ ఇట్. ఎంత విధేయత ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి ఆలోచిద్దాము. ఒకవేళ మీ అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్స్, ఫుల్ ఫీవర్ తో ఉన్నాడు, చాలా మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, కానీ ఫైనల్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్ రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. ఏం చేస్తారు? టాబ్లెట్ వేసో ఏదో ఒకటి జ్యూస్ ఇచ్చో పక్కన కూర్చొని వాటర్ బాటిల్ ఇచ్చో మీరు కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ మాత్రం రాపిస్తారు. ఎగ్జామ్ అవసరం లేదు, ఏం పర్లేదు, ఒక సంవత్సరం మళ్ళీ వెళ్ళి ఆ క్లాస్ లో కూర్చుందాం అంటారా? నో. చెప్తాం కదా, అరే ఎలాగో ఒక్కటి రాయిరా, ఏదో ఒకటి పాస్ మార్కులు వచ్చేటట్టు అయినా ఒక గంట రాసేసిరా చాలు, హెల్ప్ చేస్తారు కదా అన్ని విషయాలు. ఎగ్జామ్స్ వీ టేక్ సీరియస్లీ. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది మనకి, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. బైక్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఎలాగోలా. కానీ ఏం చేస్తారు? వి టేక్ సమ్ అదర్ ప్లాన్స్. ఎవరో ఒకరు కాల్ చేస్తాము, ఎవరో ఒకరు నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు అర్జెంట్ గా నేను అటెండ్ అవ్వాలి, ఇది నా లైఫ్ డెత్ అండ్ క్వశ్చన్. ఏదో ఒక వేలో యూ క్రియేట్ సమ్ సోర్స్. ఎలాగోలా ఒక సోర్స్ క్రియేట్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం కదా. ఆ ముందు రోజు ఎంత ప్రిపేర్ అవుతాం, డ్రెస్ నీట్ గా ఉందా, ఐరన్ చేసి ఉందా, కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాము, డ్రెస్ షూ పాలిష్ చేసుకున్నాము, సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకున్నాము, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్వ్యూ కూడా పద్ధతికి వెళ్తాం. ఇంకా చెప్పాలంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ఎంత త్వరగా వెళ్తాం ఎగ్జామ్ హాల్కి. ఎందుకంటే బస్సు ఏమైనా లేట్ అవ్వచ్చు, లేదా పరిస్థితి ఏమైనా బాగోపోవచ్చు, రెయిన్ పడవచ్చు, వాతావరణం ఉండొచ్చు, నా పిల్లలు మాత్రం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. సి ఇన్ ఎర్త్లీ థింగ్స్ మనం ఇంతలాగా ఉంటే గాడ్ సంఘానికి రావడానికి హౌ ఫెయిత్ఫుల్ వీఆర్. సంఘానికి నిజంగా మనం విధేయులండి, ఎందుకంటే ఇది దేవుని ఉండే ఇల్లు. దిస్ ఓన్లీ థింగ్ హెల్ప్డ్ అస్. మేము ఏమీ చేయలేదు, ఒక్కటే తెలుసు, గాడ్ ఒక్కటే చెప్పారు, ఒక చిన్న పనే చెప్పారు, నమ్మకంగా ఉండంతే. నీ పిల్లల్ని నేనే పెంచుతాను, నీ డబ్బుల సమస్య నేనే చూస్తాను, నీ ఉద్యోగం నేనే చూసుకుంటాను, నువ్వు ఎలా తినాలో నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడ ఉండాలో చూసుకుంటాను, అన్ని నీ మ్యారేజ్ లో ప్రతిదీ నేను చూసుకుంటాను. ఓన్లీ వన్ థింగ్ యూ డు, సబ్మిట్. రిబ్యూక్ చేస్తున్నప్పుడు నోరెత్తద్దు, నేను తప్పుగా అనుకున్నప్పుడు తిరిగి ఆర్గ్యూ చేయొద్దు, నిన్ను ఎవరైనా సరే గుర్తించకపోతే గుర్తింపు కోసం కోరొద్దు, మూల కూర్చోమంటే మూల కూర్చో, ఏ పని చెప్పినా విధేయతగా చెయ్యి. ఇవే ఇఫ్ యు రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హిస్ హౌస్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్సెస్. ఎప్పుడు అన్నయ్య ఒక మాట చెప్తారు, అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 37వ అధ్యాయం 25వ వచనం. నేను మధ్యలో నుంచి చదువుతా. నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దిస్ ఈస్ గాడ్స్ ప్రామిస్. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఇఫ్ యు ఫాలో ద లార్డ్, ఆయన చిత్తము చేస్తే గనక భిక్షమెత్తుకోవటం కానీ విడవబట్టం కానీ జరగదంతే. దిస్ ఈస్ మై ఓన్లీ టెస్టిమనీ, బికాస్ గాడ్ ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. లెట్ ఎవ్రీ గ్లోరీ, ప్రతి ఒక్క మహిమ ఘనత ఆయనకే. మేమిద్దరం ఏం చేయలేదండి. నాకైతే నిజంగా చెప్తున్నాను, 25 years మ్యారేజ్, 1 year లో బాబు పుట్టాడు. వాడిని ఎలా పెంచాలో కూడా నాకు రాదు. వాడికి వెళ్ళి షాప్కి వెళ్ళి వాడికి ఏ షర్ట్ కొనాలో కూడా నాకు తెలియదు, నిక్కర్ ఎలాంటి సెలెక్ట్ చేయాలో కూడా నాకు రాదు, ఈవెన్ స్కూల్కి వెళ్ళి ఫీజు ఎలా మాట్లాడుకోవాలో నాకు తెలియదు. బికాస్ ఆల్వేస్ మా డాడీ మమ్మీ చేసేవాళ్ళు, నాకు నిజంగా బయటకు వెళ్ళడం తెలియదు, రాదు ఎలా చేయాలో కూడా. కానీ ఈ రోజు వాడు 9 years పెరిగాడు, షీనా 5 yearsకి వచ్చింది. హౌ ఇట్స్ పాసిబుల్ అంటే కేవలం గాడ్ ఈస్ డూయింగ్, కేవలం గాడ్ ఈస్ దేర్. గాడ్, ఎవ్రీ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఘనత మహిమ ప్రభావాలు నీకే ప్రభా తండ్రి, అతి పరలోకపు తండ్రి, సింహాసనాసీనుడవు ప్రభా తండ్రి. మాకు నేర్పించండి ప్రభా, నీ సంఘం నాకు ఎంత విధేయతగా ఉండాలో నేర్పించండి ప్రభా తండ్రి. నువ్వు ఉన్నావు ప్రభా ఇక్కడ, అందుకే నీకు సబ్మిట్ చేసుకున్నాం ప్రభా తండ్రి. లోకస్తుల వల్ల కాదు ప్రభా తండ్రి, విధేయతతో తండ్రి, భయంతో వణుకుతో మేము ఉండుట కృప దయచేయండి ప్రభా. ఈ సాక్ష్యంలో ప్రభా నేను కానీ దివ్య కానీ ఎక్కడైనా ప్రభా మమ్మల్ని గణపరుచుంటే దయతో క్షమించండి ప్రభా. మీకే ఘనత రావాలి, మీకే మహిమ రావాలి ప్రభా. కేవలం నువ్వు మాత్రమే చేసావు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ చూడాల్సింది కేవలం నీ హస్తం మాత్రమే ప్రభా, నాట్ అస్.
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఈవెన్ బ్లెస్సింగ్ లాడ్. ఈ రోజు వరకు నువ్వు ఇస్తున్న బ్లెస్సింగ్ ని బట్టి నీకే వందనాలు ప్రభా. కానీ మా కుటుంబాలను మార్చావు ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నువ్వు మార్చగలవు ప్రభా. థ్యాంక్ యూ లాడ్. నా సంఘంలో ప్రతి కుటుంబం పట్ల నీ ప్రత్యేకమైన చూపు నుంచినందుకు వందనాలు. వాళ్ళ బిడ్డని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. అన్నిటి బట్టి నీకే వందనాలు. సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ ప్రభా, ఈ పోరాటం ప్రభా ఇక్కడితో ఆపకుండా లైఫ్ లాంగ్ విధేయత ఉండటం మాకు నేర్పించమని, ఎక్కడైనా ప్రభా మేము మారుతుంటే మమ్మల్ని శిక్షించైనా తిరిగి నా సన్నిధిలోకి తెచ్చుకోమని కోచ్ అతిథి వల్ల రాబోతున్న ఏసునాం బతిమలాడి వేడుకొని నడుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఈ టైం ఇచ్చిన ఎల్డర్ బ్రదర్ కి అలాగే మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సండే స్కూల్ పిల్లల్ని కొంచెం సిద్ధపరచుకోండి. వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేస్తే వాళ్ళతో పాటు మనం క్లోజ్ చేద్దాం. ఒక మాట యూత్ కి గుర్తు చేద్దామని ఆశపడుతున్నాను. రైట్, విన్నారు కదా సాక్ష్యం. అచ్యుత్ లైఫ్ లో యూత్ ఏజ్ నుంచి అతను తీసుకున్న డెసిషన్స్ విత్తనాలు కదా, అవే ఆ విత్తనాలు ఈరోజు ఆ బ్యూటిఫుల్ హార్వెస్ట్ ని తీసుకుంటున్నాడు ఆయన. సో మీకు మన చర్చ్ లోనే మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నారు. యూత్ ప్రేమ్ అన్న, ఏస్ దాస్ అన్న, రైట్. మరి ఆడపిల్లల్లో శివశ్రీ సిస్టర్, పేరు గుర్తురాలేదు, విజేత సిస్టర్. సో లెట్ దమ్ టేక్ ద ఎగ్జాంపుల్స్. విత్తనాలు మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో, ఏమైతే చేస్తున్నారో, అవి మీరు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్, అవే మీరు చేసే విత్తనాలు. రేపు ఆ పంటను మీరు కొయ్యబోతున్నారు. చాలా డిఫరెన్స్ ఉంటది. నార్మల్ గా లీడ్ చేసిన లైఫ్ కిను దేవుని మీద ఆధారపడిన లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఓకే, సో ఆ విధంగా దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒబే అవ్వండి దేవునికి. రైట్, సండే స్కూల్ వాళ్ళకి సమయం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ సాక్ష్యం.
చెప్పు, నేను ఉంటా. Lord is my shepherd, I shall not want. He makes me to lie down and green pastures. He leads me beside still waters. He either walk through the valley of shadow of death, fear not evil. You are with me, in your rod and your staff I comfort me. I prepare a table and for me in the presence of enemy. Psalms 23. థ్యాంక్ యూ. Thank you. Telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello, I want to talk to Jesus. I want to talk to Jesus. I want to talk to Jesus every day. Hello, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello, Jesus says me, loves me. Jesus says me, loves me. Jesus says me, loves me every day. Hello, telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Thank you. Thank you. Watermelon, watermelon, pineapple, pineapple, banana, banana, fruits are there, fruits are there. God the Father, God the Father, God the Son, God the Son. Holy is the Spirit, holy is the Spirit. 3 and 1, 3 and 1. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామండి. అందరు తలలు కంచున్నట్లా కళ్ళు మూసు. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మా కుటుంబాన్ని ప్రభా తండ్రి మీరు రక్తం కార్చి ప్రభా మమ్మల్ని తండ్రి ఏక శరీరంగా తండ్రి మీరు చేసిన ఈ కుటుంబాన్ని బట్టి నిజంగా నీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మీరు మహిమ పొందినందుకు మీకే వందనాలు ప్రభా. తండ్రి, ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రది. వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభా తండ్రి సమృద్ధిగా ప్రభా మీ ఆత్మతో తండ్రి వాళ్ళు నింపి అభిషేకించి ప్రభా వాళ్ళకి తండ్రి మీరు మీ యొక్క ఆహారంను దయచేసి తిరిగి తండ్రి వాళ్ళు వెళ్తుండగా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా.
తండ్రి మేమందరం ప్రభా ఈ లోకంలో మేము ఎక్కడున్నాను ప్రభా కేవలం తండ్రి నా యేసుక్రీస్తు ప్రభా వారి వెలుగు తెలుసు వాళ్ళే ప్రభా మీరే మమ్మల్ని అలా చెయ్యమని ప్రభా ఆ వెలుగును ప్రచురించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ఈ ఆఖరి దినాల్లో ప్రభా మమ్మల్ని మేము మోసపరచుకోకుండా ప్రభా మమ్మల్ని మేము తండ్రి కాచుకొనుటూ మా రక్షణ తను తీవ్రంగా తీసుకుంటూ నడుచుటకు మీరే సహాయం చేయమని తండ్రి ఉన్న బిడ్డలందరికీ ప్రభావ తండ్రి వాళ్ళ ఆరోగ్యంలో మీరు తోడుగా ఉండి వాళ్ళ ప్రయాణాల్లో ప్రభావ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబం నడిపించుకున్న పిల్లల విషయంలో అన్నిట్లో సహాయం చేయమని కానీ మా యవనస్తులు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ మ్యారేజెస్ లో వాళ్ళ జాబ్స్ లో ప్రభావ అలాగే వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో వాళ్ళ రక్షణ విషయంలో మీ గొప్ప కార్యంను మేము చూచులాగా మీరే సహాయం చేయమని కానీ తప్పకుండా మీరు మా ప్రార్థన ఆలకించారని మేము విశ్వాసంతో తండ్రి వెళ్తున్నాం తప్పకుండా మీరు చేసిన ఈ ఘనమైన కార్యంకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కూడికి ఇంతటితో ముగిసింది.